వెల్కమ్ టు ద టీవీ5 ఎంటర్టైన్మెంట్. ఈరోజు మనతో ఉన్నటువంటి గెస్ట్ మామూలు మనిషి కాదు. అతను చేయనటువంటి సాహసాలు ఇంకెవ్వరికీ సాధ్యం కాలేదు. ఎంత గొప్ప వ్యక్తిగా కనిపిస్తుంటాడో అంత అద్భుతమైనటువంటి సాహసాలతో, ఒక రకంగా ప్రాణాల మీదకి తెచ్చుకునేంత గొప్ప సాహసాలతో సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ అయ్యేలాగా, సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఆయనకి అభిమానులు అయ్యేలాగా ఆయన చేసినటువంటి సాహసాలు మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అంటే ఇలాంటి సాహసాలు ఇంకెవరు చేయలేదు, ఇంకెవరికి సాధ్యం కాదు, ఇంకెవరు చేయకూడదు అనుకునేలా కూడా ఆయన చేసినటువంటి మెరాకిల్స్ ఎన్నో ఉన్నాయి. ఆయన స్టంట్ మాస్టర్గా రిపీట్ అయిపోయి స్టంట్ మాస్టర్గా గొప్పగా కనిపిస్తూ, అలాగే ఫైటర్గా, దాంతో ముఖ్యంగా బైక్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, ఫైటర్ కాను, రోప్ షాట్స్ కాను, ఇలా ఎలా చూసినా సరే ఒక ఎక్సలెంట్ పర్సన్గా మనకు కనిపిస్తూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం చాలా డెడికేషన్తోని అద్భుతమైనటువంటి ఫైటర్గా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఆయనే ద ఫైట్ మాస్టర్, ఫైటర్. మా సినిమాలో అన్ని రకాల రిస్కులు తీసుకునేది, బండి షాట్లు, తిరిగే షాట్లు, పడే షాట్లు చేసేది ఇతను బద్రి. ఎలా సార్ అసలు ఇన్ని స్టంట్స్ మీరు అద్భుతాలు చేశారు, నిజానికి ఇంకెవరికి సాధ్యం కాదు అనే స్థాయిలో మీరు చేసినటువంటి స్టంట్స్ ఎలా సాధ్యమైంది అసలు ఇవన్నీ? నేను స్టంట్లో జాయిన్ అయ్యేటప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యాను, ఏదైనా మంచిగా చేయాలి, ఒక పేరు సంపాదించాలి, బద్రి అంటే ఒక పేరు ఉండాలి, ఏదో నలుగురిలాగా వచ్చాము, ఫైట్ చేసాం, వెళ్ళిపోయాం కాకుండా గుంపులో గోవిందలాగా ఉండొద్దు, అది ఉండకూడదు, ఒక స్పెషల్ ఓకే అని చెప్పి భగవంతుడు నాకు ఒక శక్తినిచ్చాడు, ఒక డేర్ ఇచ్చాడు, డ్రైవింగ్లో పర్ఫెక్ట్ డ్రైవింగ్ ఇచ్చాడు, అన్ని క్వాలిటీలు భగవంతుడు నాకు ఇచ్చాడు. ఇంక దాంట్లో నేను ఉపయోగించుకొని మనం ఇది చేస్తే బాగుంటుంది. నాకంటే ముందు సీనియర్స్ చాలామంది చెన్నైలో సీనియర్స్ వాళ్ళు కార్ జంపులు, బైక్ జంప్స్ అన్నీ చేయటం, వాళ్ళు నేను చూడటం, మనం చేయాలి, మనం కూడా స్టంట్ మ్యాన్ ఆ పేరు సంపాదించాలని హైదరాబాద్లో, అంతకుముందు ఎవరు లేరు ఇక్కడ హైదరాబాద్లో, నా దగ్గర నుంచే స్టార్ట్ అయింది ఇక్కడ జంపులు అయ్యాను నేను. ఓకే, ఇంత ముందంతా చెన్నై, బాంబే అంటే చెన్నై వాళ్ళే వచ్చి చేసేవాళ్ళు. నేను వచ్చిన దగ్గర నుంచి అన్నీ మొత్తం మీరు వచ్చిన తర్వాత మీరు మాత్రమే చేస్తున్నారు? నేను చేస్తున్నాను, ఇప్పుడు వరకు నేనే చేశాను. ఇప్పుడు కూడా మా ఫైటర్స్ కూడా రెడీ అయ్యారు, 10 మంది వరకు జంపర్స్ రెడీ అయ్యారు. ఓకే, వీళ్ళు చేస్తున్నారు. మీరు చేస్తున్నారు, ఆ 10 మందిని మీరే రెడీ చేశారా? మా యూనియన్ మనుషులే. ఓకే ఓకే, నేను రెడీ చేయడానికి నేను రామలక్ష్మణ్ దగ్గర అక్కడ ఎప్పుడు వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాను. నేను వెళ్ళి చెప్పడానికి అదేం కాదు, కానీ అన్నీ చూసాను. నేను ఇప్పుడు చెన్నై వాళ్ళు చూసి నేను చేశాను, అలాగే మనల్ని అవన్నీ చూసుకొని ఫాలో అయ్యి మా వాళ్ళు కూడా. అంటే ఒక రకంగా చూస్తే ఈ ఫైట్లో చెన్నై వాళ్ళు చేసిన దానికి మీరు చేసిన దానికి ఖచ్చితంగా ఒక వేరియేషన్ కనిపిస్తుంది. మీరు చేస్తే రియలిస్టిక్కి చాలా దగ్గరగా ఉంటుంది. అరే ఇంత గొప్పగా అని చెప్పేసి, అంటే మనకు ఆయా హీరోలు చేసినట్టుగా మనకు కనిపించినప్పుడు కూడా ఒరిజినల్గా మీరు చేసినటువంటి అద్భుతాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. అంటే ఫస్ట్ చెన్నై వాళ్ళే, అదే చెన్నై వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ తర్వాత అంటే ఇప్పుడు టాలెంట్ అనేది ఎవ్వరు సత్తు కాదు. ఓ సీనియర్ ఉండొచ్చు, తక్కువ పని చేయొచ్చు, ఓ జూనియర్ ఉండొచ్చు, దానికంటే ఎక్కువ వర్క్ చేయొచ్చు. అలాగే చెన్నై వాళ్ళు నెంబర్ 1 వర్కర్స్ వాళ్ళు. ఓకే, వాళ్ళు చూసి మనం ఇంకా బెటర్మెంట్ చేయాలి, ఇంకా మంచిగా చేయాలని ఒక థాట్. వాళ్ళు చేసిందే వాళ్ళకంటే తక్కువ చేస్తే బద్రి ఈరోజు ఇంత పేరు వచ్చేది కాదు. మనం కూడా ఇంకా మంచిగా చేయాలి, వాళ్ళు నా మీద సీనియర్స్ బాగా చేశారు, వాళ్ళకంటే నేను మంచి చేయాలని ఒక తపన, ఆ డెడికేషన్ నాకు ఉండబట్టి చేయగలిగాను నేను. ఓకే, అంతే తప్ప వాళ్ళకి మించిపోయి వాళ్ళంత వర్కర్ని నేను అంటలేదు. పని మట్టుగా నేను మీరు చెప్పేది ఇప్పుడు చెప్పారు చూడు, ప్రతిదీ క్వాలిటీ. ఏ పని చేసినా అది కరెక్ట్గా ఉండాలి. ఏదో రూపు కట్టామా, తిప్పిసామా అది కాకుండా ఓ న్యాచురాలిటీ ఉండాలి. ఎక్కడ ఇప్పుడు మేము రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర రోప్ షాట్ అనేది, రోపుల్లో తిరిగేడే ఫైటరు అనేది ఎక్కడ ఉండదు, ఒక న్యాచురాలిటీ ఉంటుంది. అది అదే చెప్తాను. కొంతమంది ఉంటారు, వాళ్ళు ఇష్టం, అది అన్నీ నేను మాట్లాడలేను కదా, ఒక్కొక్కరు చేస్తారు. అలాగా మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పటి వరకు రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర ఎక్కడ రోప్ వర్క్ అనేది అలాగైంది, లేదా ఒక కార్ జంప్ అనేది ఏదో మిస్ అయిపోయింది, అలాగని ఏం లేదు. లారీలు కానీ కార్లు కానీ మాస్టర్కి ఏం కావాలో అది ఇప్పుడు వరకు 16 సంవత్సరాల నుంచి వాళ్ళకి ఏం కావాలో ఆ వర్క్ ఇచ్చాను. భగవంతుడు ఎక్కడ ఏది దెబ్బ తగలకుండా, నాకేం కాకుండా సేఫ్గా. ఈ రిస్క్లో చేసేవాళ్ళు చాలామంది చనిపోయారు, నడాలు ఇరిగిపోయి ఉన్న వాళ్ళు, కాళ్ళు చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నెన్నో జరిగిన వాళ్ళు ఉన్నారు.
చనిపోయారు కూడాను. అవునవును, రీసెంట్గా ఒక చెన్నై అతను కూడా. మొన్నటి వరకు కూడా భగవంతుడి దయ వల్ల ఇగో ఈ విధంగా భగవంతుడు నన్ను ఇలా ఉంచాడు. నేను ఇదే కొనసాగుతున్నాను. ఇలాగ అవుతుంటే అప్పుడు ఇప్పుడు చెన్నై సేమ్ నా వయసే చెన్నై రాజన్న కూడా సేమ్ జంపే చనిపోయారు, అందులో చనిపోయారు. అదొక చాలా పెద్ద విషయం. ఎక్కడ దెబ్బ తగిలింది ఏం తెలియదు, జంప్ చేశారు, చనిపోయారు. అయ్యో. అది తెలుసుకొని చిరంజీవి గారు నాకు ఫోన్ చేసి, సరే దానికోసం మనం వెళ్దాము. చిరంజీవి గారి ఎపిసోడ్ దానికి వచ్చే ముందు అసలు మీ నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? అంటే మీరు అసలు ఫైట్ మాస్టర్గా వెళ్ళాలని అనుకోవడానికి మీ మెయిన్ రీజన్ ఏంటి అసలు? నేను ఫస్ట్ అంతా చదువుకోలేదండి. నేను వైజాగ్లో ఉండేటోడ్ను, కార్పెంటర్ వర్క్ చేసేటోడ్ను. వైజాగ్ బేస్డ్ మీద పెదవాళ్ళ తేరు కార్పెంటర్ వర్క్, ఓకే, కార్ డ్రైవింగ్ ఇలా చేసుకొని ఉండేటోడ్ను. అప్పుడు రాజ్ మాస్టర్ గారు అక్కడికి షూటింగ్కి రావడం, చిరంజీవి గారు వాళ్ళు ఫైట్ జరగడం, ఛాలెంజ్ ఏదంతా. ఛాలెంజ్ టైం నుంచి ఉన్నారు మీరు? అప్పుడు నేను చూసేవాళ్ళు ఆయన చేసే ఫైట్స్ అవన్నీ చూడటం. నాకు చదువు లేదు, నేను కూడా ఏదో అప్పుడే 300 ఎంత ఉండేది ఫైటర్కి రోజుకి. ఓకే. నాకు అప్పుడు పని చేస్తే 30 రూపాయలు 20 రూపాయలు ఎంత వచ్చేది అప్పుడు. సరే దీని మీద అది ఎక్స్ట్రా వస్తుంది కదా అమౌంట్. నాకు ఎలా చదువు లేదు, నేను దూకగలుగుతాను, చేయగలుగుతాను, చాలా ఇదనమాట. అంటే మీరు బేసికల్గా అయితే మార్షల్ ఆర్ట్స్ ఏమి నేర్చుకోలే? కరాటీ బ్లాక్ బెల్ట్ నేను అంతకుముందే. కార్పెంటర్ వర్క్ చేస్తూ కరాటీ బ్లాక్ బెల్ట్, ఓకే స్టైల్ నేను. ఓకే ఓకే. అందులో కూడా 10 అంబాసిడర్ కార్స్ 96లో పొట్ట మీద నడిపించాను. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్ ఒక రకంగా? లేదు, పవన్ సార్ ఇంకా అప్పుడు చేయలేదు. అదే అన్న, పవన్ కళ్యాణ్ గారికి మీరు ఇన్స్పిరేషన్? నేనని అది చెప్పాలి. అది వర్క్ అనేది అది సందర్భం ఏమేమి ఉంటుందో వాళ్ళు చేస్తుంటారు. ఓకే, అది నాదని నేను చెప్పలేను. కానీ మీ నుంచి ఇన్స్పిరేషన్ దానికంట పవన్ సార్ మేము కలిసి ఉండేటప్పుడు కూడా అప్పుడు ముందే చేశాను నేను. 96లో పొట్ట మించి కార్లా 10 అంబాసిడర్ కార్స్, 10 అంబాసిడర్ కార్స్. అంటే మామూలుగా చేతుల నుంచి వెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు చేశారు. అవును. పొట్ట మీద కార్లు వెళ్ళటం అనేది అసలు అదే చాలా కార్లు అంటే అసలు అంబాసిడర్ కార్స్. అంబాసిడర్ చాలా వెయిట్గా ఉంటుంది కదా. చూపిస్తా, వీడియో చూపిస్తాను. ఓకే. అప్పుడు కరాటీ నేర్చుకొని ఆ పేరు సంపాదించి ఇంకా 96లో నేను పవన్ సార్ నన్ను తీసుకొచ్చి స్టంట్ మ్యాన్గా జాయిన్ చేయించారు. అంటే 28 years అవుతుంది కదా పవన్ కళ్యాణ్ గారితో మీకు? 96 అంటే చూడండి. అంటే అట్లా పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఎలా రికగ్నైజ్ చేశారు అసలు? 95లో పవన్ సార్ అక్కడ సత్యానందం గారు అని ఆర్టిస్ట్ గురువు గారు ఉన్నారు. మా రిలేషను సత్యానందం గారి వల్ల నేను పవన్ సార్ దగ్గర అయ్యాను. ఆయనే పరిచయం చేశారు. ఇంక పవన్ సార్ రావడం, నేను తీసుకెళ్ళటం ట్రైనింగ్కి. ఆ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్కి కానీ ట్రైనింగ్ కానీ నేను పంపించడం మారుతి కార్లో. పవన్ సార్ని మారుతి కార్లో తీసుకొని వెళ్ళి తీసుకొచ్చారు. అప్పుడు అదే పెద్ద కారు అది. అది అయిపోయిన తర్వాత ఇలాగ సత్యానందం చెప్పారు, బద్రి ఇలాగ డ్రైవింగ్ చేస్తాడు, కరాటీ బ్లాక్ బెల్ట్ ఇలా ఉంది, ఏదైనా స్టంట్లో జాయిన్ చేయించండి అంటే అప్పుడు పవన్ సార్ నాకు రాజ్ మాస్టర్ గారికి అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి షూటింగ్ వచ్చారు. ఓకే, ట్రైనింగ్ అయిపోయాక 96లో ఫస్ట్ మూవీ అండి. వచ్చినాక అక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి ఆ షూటింగ్ జరుగుతుంది. పవన్ సార్ నాకు రాజ్ మాస్టర్ గారికి పక్కన కూర్చొని బద్రి ఏం చేస్తావు చెప్పు అని చెప్పి నాకు పరిచయం చేశారు ఆయనకి. ఓకే, మా రాజ్ మాస్టర్ గారికి. రాజ్ మాస్టర్ అంటే అప్పట్లో కింగ్ ఆ టైం. మాస్టర్ మనోడికి కార్డు ఇప్పించండి మా వాడు అని చెప్పంటే, అవునా ఏం చేస్తారంటే అప్పుడు కొంచెం బ్యాక్ పిలుపులు సమ్మర్లో గిమ్మలు నాకు జిమ్నాస్టిక్స్ వచ్చు. ఓకే, అన్ని చేసి చూపిస్తే ఏమన్నారంటే బేసిక్గా ఇది చేస్తున్నావు, సినిమా ఫైట్ నువ్వు నేర్చుకోవాలి, హైదరాబాద్ రావాలని చెప్పి అప్పుడే అడ్రస్ ఇచ్చారు. ఓకే, ఇచ్చి రాజ్ మాస్టర్ గారు ఇక్కడ నాకు యూనియన్ కార్డు ఇప్పించారు. అంటే ఆ రోజుల్లో యూనియన్ కార్డు అంటే ఈ మధ్య కొంచెం గొడవలు అవుతున్నాయి బాగా యూనియన్ కార్డ్స్ విషయంలో. అంటే వేరే వ్యక్తులవి యూనియన్ కార్డు కంటే ఆ రోజుల్లో ఎంత ఉండేదండి కాస్ట్? నేను వచ్చి 20,000 అప్పుడు. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇప్పుడు రేట్లు అవి పెరిగాయి కదా, అది తీసుకోవడం కాదు, వాళ్ళ బెనిఫిట్స్ కోసం వాటి కోసం ఎంత ఉన్నది రేట్ అదండి. ఇప్పుడు వేరే ఎంత పెట్టారు, వాళ్ళకి ల్యాండ్లు ఇవ్వడం, వాళ్ళకి బెనిఫిట్స్ అవన్నీ ఉన్నాయి. అంటే అప్పుడు రేట్ వేరే, ఇప్పుడు రేట్ వేరే. అప్పుడు ఎంత మాకు రోజు పని చేస్తే 300 ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 4,000 5,000 రోజుకి ఇస్తున్నారు. ఫైటర్స్కా? ఓకే, ఉంటుంది కదా, దీన్ని బట్టి అది రేట్ అది ఉంటుంది. అలాగా పవన్ సార్ నాకు పరిచయం చేయడం, కార్డు ఇప్పించడం, అలాగా ఒక రకంగా మీకు మీలో ఉన్న టాలెంట్ని పవన్ కళ్యాణ్ గారు ముందే గుర్తించారు. అది అప్పటికి గుర్తించడం నా పేదరికం, టాలెంట్ కంటే ముందు నా పేదరికాన్ని గుర్తించారు ఆయన.
ఆయన సత్యానంద్ గారు ఏం చెప్పారంటే చాలా హార్డ్ వర్కరు, ఇలాగ కార్ డ్రైవింగ్ ఇలా కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు, ఈయనకి ఇంట్రెస్ట్ ఉందంట, మీరు చెయ్యండి అని అంటే ఆయన అప్పుడు ఆలోచన చేసుకొని ఆయన నేను తీసుకెళ్ళడం తీసుకురావడం జాగ్రత్తగా మొత్తం సినిమా అంతా నేనున్నాను ఆయన దగ్గర. ఇక్కడ మా ఇక్కడ అబ్బాయి నేనే డ్రైవింగ్ చేసుకోవడం నన్ను ఇంకా ఆయన చూసుకొని ఆయన అప్పుడు ఏదో ఒక మనిషికి సాయం చేయాలని ఇప్పుడు ఎవరైనా వాడి వదిలేస్తారు. అవునవును. కానీ ఆయన మనస్తత్వం కాలేదు, నన్ను అలా వదలలేదు. అదే చెప్పాలని చెప్పి ఒక రాజు మాస్టర్కి పరిచయం చేసి ఎవరికి ఎవరు చెప్తారండి ఈరోజు చెప్పండి. రాజు మాస్టర్ అంటే అప్పట్లో బాగా టాప్ ప్లేస్ ఆ రోజు పవన్ సార్ చెప్పబట్టి ఈ రోజు నేను మీ ముందు వచ్చి ఇన్ని వర్క్ చేసి ఈ విధంగా ఉన్నానంటే పవన్ సార్ దయ. ఆయన మనం ఎప్పుడు మర్చిపోలేము. సో అయితే మీరు ఫైటర్గా మొదలుపెట్టిన తర్వాత మామూలుగా 10 మందిలో ఒకలాగా గుంపులో గోవిందంలాగా అలా మొదలు పెట్టారా, లేకపోతే ఇమీడియట్గా స్టార్ట్ చేయటమే కొత్తగా మొదలు పెట్టారు? నేను రాజు మాస్టర్ అలా వర్క్ చేస్తూ, రాజు మాస్టర్ అంటే మనకి రామలక్ష్మణ్ వాళ్ళ ఆయన దగ్గర గురువు గారు, అదే మా రామలక్ష్మణ్ మాస్టర్ గారు గురువు కూడా రాజు మాస్టర్. రాజు మాస్టర్ అవును. మేము అలాగా ఆయన దగ్గర వర్క్ చేస్తూ నా యొక్క నేను జూనియర్ అయినా కూడా నా మీద సీనియర్స్ ఇంకా రఫ్ వర్కర్లు. ఇప్పుడంటే రోపులు అవన్నీ వచ్చాయి, అప్పుడేం కాదు కదా. ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ వీళ్ళంతా అప్పుడే అక్కడ రోపులు ఉన్నాయండి. మేము ఎలా పనిచేసామో వాళ్ళు కూడా దూకడాలు అవన్నీ చేసేవాళ్ళు, వాళ్ళు హీరోలు. ఇప్పుడంటే జాగ్రత్తగా రోప్స్ అయ్యి మాకు వస్తున్నాయి, మాకు కడుతున్నారు రోపులు. హీరోలకి అందరికీ సేఫ్. ఇంత టెక్నాలజీ వచ్చినా ఎందుకు దూకాలి, కాలు చేతులు ఎరగొట్టుకోవాలి, ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి కదా. అందుకని హీరోలకి రోపులు, మాకు రోపులు, అందరికీ రోపులు ఇప్పుడు ఉన్నాయి. సేఫ్ సైడ్ ఎవరు దెబ్బ తగలకుంటే ఇప్పుడు వర్క్ ఫైట్లు కూడా మారినాయి కొంచెం కొత్తగా, కొంచెం బాగుంటే మనకి ఫైట్లు కొత్తగా ఉండాలి, అవును, ఎక్సలెంట్గా ఉండాలి, అంటే చూసే వాళ్ళందరికీ నెక్స్ట్ లెవెల్లో కనిపించాలి. అప్పుడు ఇప్పుడు తంతే హీరో ఆయనంతలో ఆయన ఎగిరి పడ్డాలు కొట్టడాలు పడేది అప్పుడు ఉండేది. ఇప్పుడు ఒక్క తన్నుదన్ను కానీ రోప్ కడితే ఒక థ్రిల్గా కనిపిస్తుంది. అలాగే రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఏదైనా ఎన్ని వర్క్ ఇప్పుడు అంత టెక్నాలజీ మారిపోయింది, అంత టెక్నిక్గా వర్క్ చేస్తున్నాం. అంత టెక్నిక్గా వర్క్ చేసినా కూడా ఈ రోజుకి దెబ్బలు తగులుతుంటుంది ఒక్కోసారి. అవునవును. లేటెస్ట్గా మనకి బాలకృష్ణ గారికి దెబ్బ తగిలినాయి, చూడాలి మనకి రామ్ చరణ్కి అంత రీసెంట్గా దెబ్బ తగిలింది, లేటెస్ట్గా ఎన్టీఆర్ కూడా దెబ్బ తగిలింది. నిన్న ఎన్టీఆర్ గారికి వాళ్ళంతా వాళ్ళు స్టంట్లో వాళ్ళు కష్టపడుతున్నారు. అవునవును. చాలా మంది ఏమనుకోండి ఆ డూబ్ ఏదైనా తెల్ల గోడలోనే ఒక చిన్న మచ్చ ఉందనుకో దాన్ని చూపిస్తారు కానీ వైట్ అంతా చూడరు. అలాగా వాళ్ళు హీరోలు అందరూ కష్టపడతారు. కొన్ని ఆ దూకలేని అవన్నీ కొన్ని అదే తెలియలేనిది డూప్షన్ చేపిస్తారు. అది ఎందుకు దూకాలి ఆయన? ఇప్పుడు రామ్ చరణ్ గారికి దెబ్బ తగిలింది, ఆపరేషన్ అయింది, సినిమా బ్రేక్ అయిందా, అవుతుందా అంటే ఇప్పుడు లేదు కనుక సరే. ఇప్పుడు బాలకృష్ణ గారిది ఉంది, ఇప్పుడు ఆయనకి దెబ్బ తగిలింది, సినిమా ఇదా. అందుకే మేమంతా జాగ్రత్తగా చూసుకుంటాం, ఏ దెబ్బ తగలకుండా చూసుకున్నా కూడా అలా తగులుతుంటాయి. ఏం చేస్తాం, కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి అట్లాగా. అవుతాయి. సో అంటే మీరు స్టార్ట్ చేసిన టైంలో మీరు ద బెస్ట్ స్టంట్స్ అనేది ఎప్పుడు అనిపించింది? బెస్ట్ స్టంట్స్ అంటే ఇప్పుడు రామలక్ష్మణ్ మాస్టర్లు వచ్చినాక ప్రతి హీరోలకి బెస్ట్ స్టంట్సే ఇస్తుంటారు. ఫలానిదని నేను చెప్పలేను. ఎవరు 16 సంవత్సరాల నుంచి అందరు హీరోలు, బన్నీ గారు, రామ్ చరణ్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, రవితేజ గారు, ఏది బెస్ట్ ఏది కాదని అంటాం మేము. అన్ని వీళ్ళు చేసిన ప్రతి ఫైట్ బెస్ట్. ఏ ఫైటు లేదని లేదు, ఏ ఫైట్ బాగాలేదని ఉండదు. అంటే ఒక రకంగా చూస్తే స్టార్టింగ్ టైంలో మనకి తెలుగులో చెన్నై వాళ్ళు ఎక్కువగా ఫైట్ మాస్టర్స్ ఎక్కువ కనిపించేవాళ్ళు, రాజుగారి తక్కువ కాకుండా చెన్నై వాళ్ళదే డామినేషన్ కనిపించేది, చెన్నై వాళ్ళు ఎక్కువ కనిపించడం అనేది. రామ్ లక్ష్మణ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళదే డామినేషన్ ఉండేది అనేది. అవునవును, కరెక్టే. అప్పుడు ఏదైనా ఒక చిన్న రూప్ షాట్ అయినా కూడా చెన్నై నుంచి పిలిపించి ఎందుకంటే హైదరాబాద్ ఫైటర్ చేయలేరేమో అనే ఒక ఉద్దేశంతో అప్పుడు అనుకునేటోళ్ళు. తర్వాత మేము వచ్చిన తర్వాత రామలక్ష్మణ్ మాస్టర్స్ మేము ఏదైనా ఒక రూప్ షాట్ చేయాలన్నా అద్భుతంగా ఏం కావాలంటే ఇప్పుడు రేస్ గుర్రం ఉంది, ఒక లారీ వచ్చి గుద్దితే 2 వెహికల్స్ ఇలా తిరుగుతాయి, అది ఎవరు చేయాలి? బాంబే వాడు ఎవడో రావాలి. మీరే చేశారు? మేమే చేసాం, నేనే చేశా. మీరే చేశారు స్టార్టింగ్. ఇంకా అక్కడి నుంచి ప్రతి సేఫ్టీ, అందులో ఒక ఆర్టిస్ట్ని పెట్టి కూడా తిప్పాం. ఇలాగా ఇంకా ప్రొడ్యూసర్స్ అందరూ చూసుకొని ఇంత సేఫ్టీగా చేస్తున్నప్పుడు అక్కడి నుంచి రప్పించి మళ్ళీ అంత డబ్బంతా వేస్ట్ కదా. వాళ్ళకి చూస్తున్నారు, క్వాలిటీ వాళ్ళు చూస్తున్నారు, సేఫ్టీ ఉందో లేదో చూస్తారు. రామలక్ష్మణ్ మాస్టర్లు అన్నీ అలాగే పీటర్ మాస్టర్ వచ్చారు,
అవును పేట విజయ్ మాస్టర్ వచ్చారు. ఇంకా వాళ్ళ టాలెంట్ తోటి వాళ్ళు అంతా చేసి చూపిస్తున్నారు. ఇంకా చెన్నై నుంచి తగ్గింది, మాకు ఇంకా మా యూనియన్ డెవలప్మెంట్ అయి పెరిగింది. అంటే విజయ్ మాస్టర్ అన్న సందర్భం వచ్చింది కాబట్టి విజయ్ మాస్టర్ ఫైట్స్ కూడా ఇంకొక స్థాయిలో ఉండేలాగా ఉంటాయి. అవును, విజయ్ మాస్టర్ కూడా మంచి ఎందుకు ఆయన రామ్ లక్ష్మణ్ లాగా ఎక్కువ కాలం సస్టైన్ చేయలేకపోయారు, ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు? అది మనం చెప్పలేమన్నది. ఓకే ఒకరు ఎందుకు పైకి వెళ్తున్నారు, ఎందుకు వాళ్ళ కింద దిగుతున్నారు అంటే ఆయన ఒక విజయ్ మాస్టర్ కూడా స్టార్ ఒకనప్పుడు. అవును అది ఒకప్పుడు అదే ఆయన స్టార్ వెలిగే మా దగ్గరకు వచ్చాడు. అవును ఇప్పుడు కూడా నడుస్తుంది, కానీ అన్ని కాలాలు అలా వెళ్ళవు కదన్న. తగుదాం ఇప్పుడు బద్రీ ఉన్నాడు, ఎలిగిన ఇప్పుడు వరకు చేశాను. ఇప్పుడు కూడా లారీలు చేయంటే ఎక్కడ నా పీరియడ్ అయిపోయింది, నేను ఎంత చేయాలి అంత చేసాను, నా స్టాపు. ఇంకా కొత్త పిల్లలు వచ్చారు, వాళ్ళు చేస్తారు. అలాగే మాస్టర్లు కూడా విజయ్ మాస్టర్ అవని, రామ్ లక్ష్మణ్ అవని, లేకపోతే పీటర్ మాస్టర్, సాల్మన్ మాస్టర్ అవని. సాల్మన్ మాస్టర్ కూడా ఒక జూనియర్ అయి కూడా ఏ స్థాయిలో వర్క్ చేస్తున్నాడు, రాజమౌళి దగ్గర పని చేస్తున్నాడు. అలాగే మళ్ళీ జూనియర్ నాకన్నా జూనియర్ ఏ స్థాయిలో ఉన్నాడు, అది పనికి ఎవ్వరిని ఆపలేము, ఏం చేయలేము. బెస్ట్ కామెంట్ అండి, బెస్ట్ నడుచుంటుంది అంత. చాలా చాలా మంచి విషయం చెప్పారు. అంటే కాకపోతే రామ్ లక్ష్మణ్ లాల్ మాత్రం వాళ్ళ వ్యక్తిగతమైన క్రమశిక్షణతో నడిపించారు, ఇప్పుడు దాకా నడిపిస్తూనే ఉన్నారు. ఇంకా పర్సనల్ డిసిప్లిన్ మాత్రం బాగా ప్లస్ అయిన వాళ్ళకి అంతే. సో ఇక్కడ రోప్ షాట్స్ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే బైక్ చేజ్ కావచ్చు, బైక్ సైజ్ కూడా మీరు చాలా చేశారు కదా. బైక్ సేజ్, కార్ సేజులు, కార్ సేజులు, లారీలు. పుష్ప టైంలో నిజానికి పుష్ప లారీ చూస్తే ఆ షాట్ చూస్తే మనకి అల్లు అర్జున్ చేసినట్టుగా మనకి మానరికి అర్థమైపోద్ది బ్రహ్మ, కానీ ఒరిజినల్గా మీరు చేశారు. కానీ అది రిస్కీ షాట్ లాగా కనిపిస్తుంటుంది చాలా. ఆ టైంలో మీకు ఏమైనా అనిపించేదా? నాకు ఒకటేనండి, ఒక్క మాస్టరు నాకు ఈ వర్క్ కావాలి చెయ్యాలంటే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతాను, దాన్ని సక్సెస్ చేస్తాను. అంటే ఇలాంటి సందర్భాల్లో అనకూడదో లేదో తెలియదు, ఇలాంటి పెద్ద పెద్ద షాట్స్ చేస్తున్నప్పుడు, పెద్ద వెరీ రిస్కీ షాట్స్ చేస్తున్నప్పుడు మీ ఫ్యామిలీ గుర్తు రావడం రాదా? ఇప్పుడు ఫ్యామిలీ అందరూ గుర్తొస్తారు, కానీ ఈ స్టార్టింగ్ నుంచి వాళ్ళు వద్దండి మాకు ఎందుకు ఇవన్నీ అమ్మో అని భయపడ్డారు. ఓకే, ఈ భయపడి ఒకరోజు భయపడతారు, 2 రోజులు భయపడతారు. పేదరికం చెయ్యాలి, ఏదో అది చేస్తే 4 పైసలు వస్తాయి. ఇప్పుడు అది చేయబట్టే కదా ఏదో ఎక్కువ అమౌంట్, నాకు రోజుకి 5,000 ఇచ్చేది, అది చేస్తే ఒక 50,000 1,00,000 ఎంత వస్తాయి ఒకేసారి. ఓకే, అది దృష్టిలో పెట్టుకొని ఆ డబ్బులు పెట్టి స్కూల్ ఫీజులు లేదు పిల్లలు పెంచడం ఏదో నేను ఎవరు ఉంటుంది కదా, మన పేదరికమే అది తీసుకెళ్తుంది. ఓకే, నాకు కొంచెం డబ్బు ఉందనుకో, నేను ఎందుకు చేస్తాను ఈ లారీ జంపులు ఇవన్నీ కార్ జంపులు. ఇప్పుడు నేను చేయమంటే చేయను కదా, చాలు నాకు ఎంత చేయాలి అంత చేశాను, నాకు ఎంత పేరు వచ్చింది అని చేశాను, ఇది చాలు. అందుకని మా మిస్సెస్ వాళ్ళందరూ చెప్పినా నేను వినలేదు. ఓకే, నాకు కాన్ఫిడెంట్ ఉంది, నేను నమ్మకంగా సేఫ్గా చేయగలుగుతాను, ఒక నమ్మకం గుండె ధైర్యం అంతా ఉంది నాకు. ఆ భయపడ్డం కానీ అది నాకు లేదు. ఇప్పుడు రేసు గుర్రం పోస్టర్లో నుంచి వచ్చానంటే ఎవరైనా భయపడాలి. అవును అవును, అది రేసు గుర్రం లారీ ఒకటి చూడండి, అది నాకు కంటికి కనిపించదు, అది పోస్టర్ ఉంటుంది దాంట్లోని కంటికి కనిపించేటి వెళ్ళాలనే భయం వేస్తుంది, తడపడుతుంది. అది ఒకటి బాగా గమనించండి, అది చాలా రిస్క్. అది ఆ పోస్టర్లో నుంచి కనబడకుంటే వెళ్ళాలి నేను డేర్గా. ఓకే, చేసా అది. దాంట్లో మీరే ఉండాలి. మనకి మిగతా పాత్రలు మనకు కనిపిస్తారు, కానీ ఒరిజినల్గా అయితే మీరు. బన్నీసార్ అన్నారు వచ్చి, ఈ కెనల్ చేశారా ఇది అని అన్నారు ఆయన. కెనల్ పెట్టారా, కెనల్ అంటే బాంబు పెడతారు, అది గ్యాస్. ఓకే ఓకే, ఆ షాట్ చూసి కెనల్ పెట్టారా అంటే లేదు బదిలీ చేశారా అని అన్నారు. ఓకే, అంటే ఆ షాట్ అలా ఉన్నది, అది ఒక స్టంట్ మ్యాన్ చేసినట్టు ఏమి ఉండదు అది. అది నేను జీవితంలో చెప్పుకోవాల్సింది. దాన్ని కొట్టాలంటే ఎవరి వల్ల కాదని నేను అన్ను, ఏమో అది చెయ్యాలంటే కష్టం అని వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. ఇంకెవరైనా నేనే అని నేను చెప్పను, అలా చెయ్యాలంటే కష్టం. అది ఎవరు చేస్తారు, ఎంతమంది చేశారో నాకు తెలియదు అది. ఓకే, అంటే చిరంజీవి గారితో మీ అసోసియేషన్ ఎప్పుడు స్టార్ట్ అయినాయి? చిరంజీవి గారితో అంటే ఇది ఆచార్య షూటింగ్. ఆచార్య కంటే ముందు చిరంజీవి గారితో ఎప్పుడు పని చేయలేదా? పని చేశా ఆయనతో చాలా స్టాలిన్ చేశాను, గోవిందరందరవాడు చేస్తున్నా, కానీ సార్కి నేను పరిచయం లేను. ఓకే, అంటే నేను చెప్పలేదు, అంటే రెగ్యులర్ ఫైటర్ లాగా ఆ టైంలో ఉండే కొన్ని పరిస్థితుల వల్ల నేను చెప్పలేకపోయాను. ఓకే, నేను ఇలా పవన్ సార్ తీసుకొచ్చారు ఇలా, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను
చిరంజీవి గారికి చెప్పలేకపోయాను. ఆ పరిస్థితులు ఏంటో చెప్తారా? అది వద్దా? యా, ఓకే. నేను అది చెప్పలేకపోయాను. తర్వాత ఆచార్య షూటింగ్లోని అప్పుడు నాకు ఫుల్ ఫీల్డ్ అంతా ఫ్రీగా ఉన్నాను కనుక అప్పుడు సార్ ఇదని చెప్పి వీడియోలను చూపించి నాకు పవన్ సార్ పెట్టిన భిక్ష సార్ ఈరోజు నేను స్టంట్ మ్యాన్ అనగానే అప్పుడు ఆయన ఈ కష్టాన్ని గుర్తించి అయ్యమ్మ ఎంత హార్డ్ వర్కర్ ఇలాగా అని చెప్పి అప్పుడు ఆయన కనెక్ట్ అయ్యాను నేను. ఓకే. కనెక్ట్ అయ్యి చిరంజీవి గారు చాలా అసలు నన్ను చూసుకుంటే మంచిగా నేను చేసే ఆ రిస్కుల్లోని సేఫ్టీ చూశారు ఆయన. ఆయన ప్రతిది కూడా గమనిస్తాడు. ఏదో ఆయనకి చెప్తే చేయడం కాదు, ఆ హీరో కాదు ఆయన. ఆయన చేస్తూ ఎదటి వరకు కూడా చూస్తాడు. ప్రతి పిన్ టు పిన్ అన్ని చూస్తారు, నాకు తెలిసిన అనమాట. అందుకే మెగాస్టార్ అయ్యాడు కదా. ఆ వీడియో చూసి బద్రి నీకు సేఫ్టీ తక్కువ ఉంది, ఇది నెక్ బెల్ట్ సేఫ్టీ తక్కువ ఉంది, ఓకే నీకు రప్పిస్తా అని చెప్పి ఆయన అమెరికా నుంచి సేఫ్టీ బెల్ట్ రప్పించి ఇంటికి పిలిపించి ఇచ్చారు. అంత అవసరం లేదు కదా మహానుభావులు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యాడు. ఆయన దండం ఎప్పుడు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేము. ఇంటికి పిలిపించి అది ఇచ్చారు. అది ఇచ్చి దాంతో నేను చాలా జంపులు చేశాను, సేవ్ అయ్యాను కూడా. ఒక జంపులో అయిపోయి అదే నన్ను కాపాడిందేమో అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఇప్పుడు మీతో ఇంకో అసోసియేషన్, మిగతా అసోసియేషన్ అయినటువంటి హీరోలు ఇంకెవరు ఉన్నారు అంటే బాగా బలంగా అతన్ని? రవితేజ గారు కూడా బాగా అతని గురించి మాట్లాడతారు, మీ గురించి బాగా మాట్లాడుతూ ఉంటారు. అతను ఎలా ఉంటుంది? రవితేజ గారు చాలా సూపర్. ఆయన కష్టపడి వచ్చారు కనుక ప్రతిది గుర్తించడం. ఎప్పుడూ అసలు నేను తక్కువ పరిచయంలోనే నా కోసం ఆయన ఒక కష్టపడే వ్యక్తి కోసం ఆయన స్టేజ్ మీద మాట్లాడడం ఫస్ట్ వ్యక్తి రవితేజ గారు. ఇలా బద్రి ఇలా హార్డ్ వర్క్ చేశారు అని చెప్పి ఒక స్టేజ్ మీద. నిజానికైతే ఇంతవరకు ఎవరు పెద్దగా మాట్లాడినైతే సందర్భం ఫైటర్లకి ఇలాంటి వాళ్ళు ఎప్పుడు ఊరు మాట్లాడారు, ఎవరు ఫైటర్ల కోసం మాట్లాడేది లేదు. రామలక్ష్మణ్ దగ్గర ఆగిపోతారు అంతే. ఎవరైనా మాస్టర్ల కోసం మాట్లాడతారు, ఫైటర్ కోసం ఎవరు మాట్లాడతారు? కానీ ఆ కష్టాన్ని గుర్తించి రవితేజ గారు ఇదంతా బద్రి ఇలాగా అని చెప్పి మాట్లాడారు. అలాగే చిరంజీవి గారు నాకు ఎన్నోసార్లు స్టేజ్ మీద ఆయన కూడా చిరంజీవి గారు కూడా ఓ ఫైటర్ కోసం మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు? వాళ్ళు మాస్టర్స్, వాళ్ళ డైరెక్టర్స్, వాళ్ళ కెమెరామెన్లు, అంతవరకు టెక్నీషియన్స్, కానీ ఫైటర్ కోసం మాట్లాడే సందర్భం లేదు. అంటే ఈ రిస్కీ షాట్స్ అన్నప్పుడు టాప్ హీరోలు ఎవరైనా గుర్తొచ్చారు మీకు? అంటే మనకి ప్రభాస్ కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు. గుర్తు రావడం అంటే అర్థం మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మాత్రమే వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారా? మీరు మాత్రమే ఉండాలి ఈ షార్ట్స్ అని చెప్పేసి? అవునా, అది చిరంజీవి గారు ఎప్పుడు అడుగుతారు, బద్రి ఉండాలని అంటారు. ఓకే. అంటే ఓన్లీ చిరంజీవి గారు, ప్రభాస్ ఇలాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు డైరెక్టర్గా అడగడానికి ఇప్పుడు స్టంట్ మ్యాన్స్ వేరే ఇప్పుడు రామ్ లక్ష్మణ్ ఉన్నారు, నేను రాలేదనుకో అడుగుతారు. ఇప్పుడు వేరే మాస్టర్లు అంటే నేను అడిగితే వెళ్ళడానికి అవ్వదు కదా. మొన్న అడిగారు చిరంజీవి గారు, బద్రీని రమ్మని అన్నారు. నేను రామలక్ష్మణ్ గారు ఉన్నా, నేను అక్కడికి వెళ్ళలేకపోయాను. ఓకే. నవకాంత్ అని ఒక సినిమా, అది చిరంజీవి గారు మొన్న ఇట్టేందుకు మనశంకర వరప్రసాద్ గారు, దానికి దాబద్రి అని అన్నారు, నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కానీ ఆయన దగ్గరికి నేను వెళ్ళలేకపోయాను, ఎందుకంటే మేము మాస్టర్ దగ్గర ఉండాలి కదా. సపరేట్ అంటే ఏ మాస్టర్ కింద ఆ మాస్టరే ఉండాలి ఎవరైనా. అలా మనది వర్క్ బాగా చేసామంటే వాళ్ళందరూ అభిమానిస్తారు. ఇట్లా బోలశంకర్లో కూడా ఒక రిస్క్ షాట్ చేశారు కదా. బోలశంకర్లో చేసిన చిరంజీవి గారిది అదే ఒక షాట్ చేసి దానికి ఇచ్చిన అమౌంటే పవన్ సార్కి పార్టీ ఫండ్ ఇచ్చారు. బోలశంకర్లో చేసినట్టు ఒక స్టంట్కి మీకు ఒక 50,000 ఇస్తే 50,000 తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఇచ్చారు, ఫండ్ ఇచ్చారు. నేను రిస్క్ చేసి ఆయనకి ఇచ్చా, ఎందుకంటే ఇప్పుడు ఆయన వల్లే నేను ఇంత ఇదయ్యాను. నా మేలు కోరి నన్ను ఆయన ఈ స్టంట్లో జాయిన్ చేశారు. మరి నేను కూడా ఆయనకి నా సాయం చిన్నది, అదంతా ఆయన కోట్లు పంచాడు. కానీ నేను ఇచ్చిన 50,000 కోసమే ఆయన చాలా హ్యాపీ అయిపోయారు, చెప్తున్నా. చూశారు కదా వీడియో అంతా. నేను మేలుకోరే అంతే. కానీ దేవుడి దయ వల్ల మనం ఏదైతే అనుకున్నామో అది జరిగింది. దాంతోపాటు ఒక మాట కూడా అన్నారు, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అయ్యే చాలా మందికి సాయం చేయాలని చెప్పేసి అడిగాము. మీరు అడిగారు, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే ఎంతో మందికి కోట్లు పంచి సాయం చేశాడు. అవునవును. ఆయనకి అటువంటి ఆయన పదవి ఉంటే ఇంకా చేస్తారని నా నమ్మకంతో మాట అన్నా. అయ్యారు, మనం అనుకున్నది వచ్చారు కదా, అంతవరకు వచ్చారు.
మొన్న కూడా కబురు పెట్టారు, ఏదో వర్క్ ఉన్న చిన్న పని ఉన్నది, డిస్కషన్ కానీ. ఓకే. హరీష్ భాయ్ రమ్మన్నారు, సార్ పిలిచారు రా అంటే అప్పుడు చిరంజీవి గారు షూటింగ్లో ఉన్నా. చూసుకొని వెళ్తా. తర్వాత ఆయనకి ఆపరేషన్ అయింది. అవును. దానివల్ల మళ్ళీ కొంచెం నేను వెనక్కి వెళ్ళాను. అయితే ఇన్నాళ్ళుగా ఆల్మోస్ట్ 26 years అవుతుంది కదా మీరు ఫైట్ 28, 96 అంటే 28, 29 అవుతుంది. 30 ఏళ్ళ దగ్గర పడ్డారు, ఆల్మోస్ట్ 30 years దగ్గరకు వచ్చినా కూడా. మీరు ఎప్పుడు స్టంట్ మాస్టర్ కావాలని ఎప్పుడు అనుకోలేదా? స్టంట్ మాస్టర్ కావాలనుకున్నా. ఇక్కడ ఏమైపోయిందంటే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాకు బంధం అయిపోయింది. ఓకే. వాళ్ళు ఒక ఇంట్లో మనిషిలాగా ప్రేమగా చూసుకోబట్టి వాళ్ళ దగ్గర నాకు ఫైటర్గా ఉన్న ఒక మాస్టర్ పేరు అనేది ఇండస్ట్రీలో సంపాదించానంటే మాస్టర్స్. ఇంకంతకంటే నేనేమి సంపాదించాలి ఒక ఆలోచన చేశాను. ఎందుకంటే మంచి పేరు, ఒక మాస్టర్స్ పేరు, ఇదొకటి. నేను ఆ బంధం, వాళ్ళు నా మీద పెట్టే నమ్మకం, భద్రన్న అని చెప్పి వాళ్ళు నన్ను బాగా నమ్మారు. ఓకే. రెస్పెక్ట్, చాలా మర్యాద. ఇంత టక్కనే నేను బయటికి వెళ్తే ఏంది పరిస్థితి అంటే ఇంత టక్కనే కాకపోయినా ఇన్నేళ్ళు అయిపోయింది కదా, ఆల్మోస్ట్ ఇన్నేళ్ళు అయిపోయింది. ఇప్పుడు నేను మాస్టర్లతో చెప్పి ఇప్పుడు ఈ రోప్ వర్క్ అనేది బాంబే నుంచి అక్కడి నుంచి అంతా వస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక 10 lakhs పెట్టి ఆ మెటీరియల్ అన్నీ తీసుకొని, రోప్స్, ఆ పుల్లీస్ అన్నీ తీసుకొని, ఇంపోర్టెడ్ అన్నీ ఓకే తీసుకొని చిరంజీవి గారికి కూడా చెప్పడం జరిగింది. ఇలాగ అన్నీ కొన్ని తీసుకున్నా సార్, నేను అన్నీ తీసుకొచ్చాక మీకు చూపించినాక నేను బయటికి వెళ్ళి ఓపెన్ చేస్తా, వర్క్కి వెళ్తా అని చెప్పాను. అప్పుడు ఎవరైనా పిలిచినా నేను అందరి దగ్గరికి వెళ్ళి వర్క్ చేసి వస్తాను. అది మాస్టర్ల పర్మిషన్ తీసుకుని మాస్టర్లు కూడా తప్పకుండా చేసిరా అని చెప్పి వాళ్ళు కూడా బయటకు వచ్చిన ఓన్లీ రూప్ షాట్స్ వరకు ఎక్స్పర్ట్ అదే చేసి వస్తాం. స్టంట్ మాస్టర్ అయితే స్టంట్ మాస్టర్గా అంటే చాలు, ఇదైనా అదైనా ఒకటే. అది అంతేనా? స్టంట్ మాస్టర్ చేసినా మీరు చేసినా అంతే ఒకటి అంటారు. ఇది ఆ లెవెల్లోనే ఉంటుంది. ఇది కూడా ఇందాక మీరు అన్నారు కదా సల్మాన్ లాంటి వాళ్ళు మీకంటే వెనక వచ్చారు, స్టంట్ మాస్టర్ కనిపించారు. మీకు ఎప్పుడైనా అలా నిజంగా అలా అనిపించలేదు? అంటే రామ్ లక్ష్మణ్ ఉన్నా కూడా, రామ్ లక్ష్మణ్ లాంటి వారు కూడా రాజు మాస్టర్ తర్వాత వీళ్ళు ఎదిగారు కదా, వచ్చారు. మీరు కూడా రామ్ లక్ష్మణ్ కింద నీడలో ఎదిగుంటే బాగుండేది. సల్మాన్ రాజ్ది ఒక పేరు, ఒక మాస్టర్ అయ్యే ఒక పేరు, బద్రీది ఒక పేరు, ఈ రిస్క్ షాట్స్ ఇది ఒక సెక్షన్ అనమాట. ఇది ఒక దీంట్లో ఇది ఒక పేరు. నెక్స్ట్ మళ్ళీ రోపింగ్లో వస్తున్నాను, ఇది ఒకటి. ఇంక అందరూ మాస్టర్లు అయిపోయి అందరూ ఒక్కొక్కటి ఉంటుంది. అది మైండ్ మీరు దాంట్లో ఎక్స్పర్ట్ కాబట్టి దా ఎక్స్పర్టైజ్ మీదనే మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మనల్ని ఏది ఎక్కువ కోరుతున్నారో, ఎవరు ఎక్కువ దేన్ని అభిమానిస్తున్నారో దాన్ని మనం డెవలప్మెంట్ చేసుకొని వెళ్దామని ఆ థాట్ వల్ల నేను ఆగాను. ఇది కూడా మంచి ఆలోచన. దీంట్లో కూడా మరి మాస్టర్ ఏది చెప్పారంటే 100 స్పీడ్ వెళ్తాను ఏ వర్క్ అయినా సరే. ఓకే. సిస్టంలో కొడితే ఎలా వస్తుంది, ఒక షార్ట్ చెప్పారంటే అంత స్పీడ్కి వెళ్తాను నేను. ఓకే. అది అంత మెమొరీ ఉన్నది. మరి దాన్ని మనం డెవలప్మెంట్ చేద్దాం. కొన్ని సందర్భాల్లో కొన్ని షార్ట్స్ చేస్తున్నప్పుడు రామ్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు అది ఎందుకు ఇది వద్దులే అని చెప్పేసి ఆపిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? వాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు స్టార్టింగ్ నుంచి వాళ్ళే స్టంట్ మాస్టర్ అయ్యి వాళ్ళే వద్దని చెప్తుంటారు. వద్దన్నా అంటారు, లేదు మాస్టర్ నేను చెయ్యాలి అని చెప్పి, సరే నువ్వు విను మా మాట అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండి మేము చేయని ఎల్డింగ్లు పెడితే మళ్ళీ దగ్గర వచ్చి వాళ్ళు చూసి ఇంకో 2 పైపులు ఎల్డింగ్లు ఎక్కువ పెట్టి ఆ సేఫ్టీ ఇచ్చి వెళ్ళిపోతారు. నేను విన్నాను మాస్టర్ల మాట కూడా నేను విన్నాను చెప్పి వాళ్ళకి ఆ షాట్ కావాలి చేయాలంతే. ఒకవేళ మీరు లేకపోతే ఆ షాట్ ఎవరు చేసి ఉండాలి రామ్ లక్ష్మణ్ దృష్టిలో? ఇప్పుడంటే 10 మంది వరకు రెడీ అయ్యారు. ఇప్పుడు ఎవరైనా చేస్తారు. ఇంతకుముందు అంటే మళ్ళీ చెన్నై నుంచే పిలిపియారు. మళ్ళీ చెన్నై నుంచి. సో చెన్నైని పక్కన పెట్టి మీరు నిలబడ్డారు. అందుకు అక్కడ ఆపినారు, మళ్ళీ ఇంకా రాకూడదు అక్కడి నుంచి. రోప్ రామ్ లక్ష్మణ్ దగ్గర రోప్ కానీ జంపులు కానీ ఏ స్పెషల్ వర్క్ కూడా బాంబే కానీ చెన్నై కానీ ఎక్కడి నుంచి వచ్చి చేసే పని ఇప్పుడు వరకు జరగలేదు మీరు వచ్చిన తర్వాత. ఓకే. మొన్న రాజ్యసభలో కూడా 100 మందికి రోప్ షాట్ చేయాలంటే చేసాం. అవునవును, రివర్స్ వేస్తూ ఉంటారు పైగా. కాదు ప్రభాస్ సార్ పైనుంచి ఓలీలో దూకితే మొత్తం జనాలు అంతా ఎగురుతారు కదా. అవునవును, ఆ షాట్ నేనే చేసేది. ఓకే. రోప్ షాట్ 100 మంది 130 కెమెరాస్ ఎన్నో పెట్టారు. నేను చేయనంటే బాంబే నుంచో చెన్నై నుంచి అక్కడి నుంచి తెప్పించుకొని చేసుకోవాలి. ఆ ఫైటర్స్ అంతా మన తెలుగు వాళ్ళే? మన ఫైటర్స్ తెలుగు వాళ్ళే. ఓకే. 100 మందికి రోప్ షాట్స్ చేయడం అంటే చాలా చాలా పెద్ద విషయం ఇది. ఉంది, చూపిస్తాం మీకు. ఓకే, ఎక్సలెంట్. అసలు అలాగా అందులో ఒక్కరికి దెబ్బ తాలకుండా సేఫ్గా పెద్ద క్రెయిన్లు పెట్టి అంత సేఫ్గా చేయదు. ఆ షాట్ చేయాలంటే చాలా టెక్నికల్ తెలివి అన్నీ ఉండాలి.
ఏదో కట్టామా చేసామా క్యాజువల్ అంటే అవ్వకూడదు కదా, ఎవరికి చిన్న దెబ్బ తగిలినా మళ్ళీ చాలా పెద్ద 100 మంది ఇలా పువ్వులా ఇడాలంటే రాజ్యసభలో అది మంచి వర్క్ చేసాం. ఓకే, ఇలాంటి మెమరబుల్ సీన్స్ ఇంకేమైనా ఉన్నాయా? చాలా 16 సంవత్సరాలు 17 సంవత్సరాల నుంచి మాతో షేర్ చేసుకోవాలి కదా. పర్టికులర్ మీరు ఎన్నో చేశారు, వందలు కొన్ని వేలలో చేసి ఉంటారు. ఒక ఇంపార్టెంట్ లాగా కొంచెం మాతో ఒక షేర్ చేసుకుంటే. చాలా ఉన్నాయి, రిస్క్ చాట్లు చేసేది. మహేష్ బాబు కూడా మొన్న కూడా ఇంటర్వ్యూలో పాటలో ఆ పైన కాశ్మీర్లో మహేష్ బాబు గారు కూడా రిస్క్ చేశారు. అది ఓకే, ఇది మన సర్లేరు నీకెవరిలో ఓకే, ఒక 2 ఫ్లోర్ నుంచి కింద బెడ్లే లేకుండా రోప్లో ఆయన చేశారు. మహేష్ బాబు గారు చేశారా? మహేష్ బాబు గారు ఓకే, బన్నీ సార్ చేశారు రేస్ గుర్రంలో. అన్నీ చాలా ఈ చూడాలని మరి బాలకృష్ణ గారు చేశారు. ఓకే, బాలయ్య ఏ సినిమాలు చేశారు? బాలయ్య ఏ సినిమాలు చేశారు? ఆయన కూడా రోప్లో అది చేశారు, అది శాతకర్ణి చేశారు, మొన్న అఖండ 2లో చేశారు. ఆయన చేస్తుంటారు. బాలకృష్ణ గారు కూడా ఆల్మోస్ట్ దూసుకుపోతుంటాడు కదా. పవన్ సార్ చేశారు హరిహర వీరమల్లు సార్ దీంట్లో. ఆ బ్రిడ్జి మీద నుంచి ఆ బ్రిడ్జి రోప్ షాట్ అది పరిగెడుతున్నట్టుగా ఉంటుంది. చాలా చిరంజీవి గారు చేశారు ఆచార్యలో చిరంజీవి గారు చేశారు, రామ్ చరణ్ గారు చేశారు. అందరూ రిస్క్లో చాలా. ఒక రకంగా చూస్తే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీళ్ళు ఏజ్ని కూడా మైండ్లో పెట్టుకోవాలి కదా మనం. మీరు ఏజ్ అంటున్నారు బాబు, ఆ ఏజ్ అవన్నీ ఆ షార్ట్ అంటే ఏజ్ అని మర్చిపోతారు వాళ్ళంతా. అవునా? మామూలుగా అయితే వెళ్ళి డూపులు నడిపిస్తూ ఉంటారు, డూపులు చేస్తూ ఉంటారు, క్యాజువల్ ఏదో నడిపిస్తారు కానీ అనుకుంటారు చాలా మంది. నాకు అదే వచ్చింది, డూబ్ అంటే నాకు కోపం. ఎందుకు నిజంగా చెప్తాను ఏంటంటే వాళ్ళే కష్టపడుతున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఒక్కటి మనం వినాలి ఏంటంటే, ఇప్పుడు హీరో ఉన్నారు, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, షూటింగ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి ఇక్కడ దూకాలి చెప్తున్నా. ఓకే, ఈ దూకినందువల్ల ఏ కాలు అభ్యానికి ఏదైనా అయితే మొత్తం షూటింగ్ అయిపోయి అందరూ ఇంటికాడ కూర్చోవాలి. అవసరమా అది? ఇక్కడ కెమెరా పెడతారు, ఇక్కడ దూకుతాడు, ఒక దూకుతాడు, అయిపోద్ది. అవసరం లేదు, సింపుల్గా అయిపోద్ది. దాంట్లో ఆ ఒక్కదానికే ఆయన హీరో కదా. ఒక్కటి చూడాలి, మొన్న చిరంజీవి గారు కాలుకి రోపు కట్టుకొని ఎక్కడో హైట్ నుంచి బంగీ జంప్ చేశారు. ఎంత డేర్ ఉండాలి? ఒక్కటి అదే బాగున్నారు ఆ టైంలో. ఇప్పుడు అందరూ డూబ్ చేస్తారు, హీరోలు చేయరు, అన్నోడికి అంతా కాలుకి కట్టి అందులో దింపితే ఎంత డేర్ ఉంటుందో తెలుస్తుంది. చెప్తున్నాను. ఆ టైంలో అయితే బాలకృష్ణ గారు కానీ, చిరంజీవి గారు కానీ, నాగార్జున గారు కావచ్చు, ఒరిజినల్ షాట్స్ చేశారు మాక్సిమం. ప్రేక్షకులు కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని మాట అనాలి. ఎందుకంటే నేను వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నాను కనుక, ప్రతి హీరోలు కష్టపడుతున్నారు కనుక నేను అనుభవంతో చెప్తున్నాను. ఓకే, అదేదో దగ్గర ఉన్న మనిషిలాగా మీరు విట్నెస్ లాగా ఉంటుంది. మీరు స్పష్టమైన వాళ్ళే చేస్తారు, రూపులతో వాళ్ళే చేస్తారు. కొన్ని పనికిరాని కొన్ని ఉంటాయి, ఆ రిస్క్లో కొన్ని ఉంటాయి. అవి అవసరమా? ఇప్పుడు లారీ జంప్ ఉంది, బన్నీ సార్ చెయ్యాలా? చెప్తున్నాను, అది అవసరం కూడా చేస్తాడు. ఏ నడుము ఏ కాలు ఏదో బెనిగితే ఏంది పరిస్థితి, సినిమా అంతా ప్యాకప్ చేయాలి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కొన్ని స్టంట్లో ఈ కింద దూకేయాలి, పడేయి అన్ని కొన్ని వాళ్ళు మేము కాపాడుకోవాలి. ఒక్కటి ఆలోచన. మన బాలకృష్ణ గారికి దెబ్బ తగిలింది, ఇప్పుడు ఏమైంది చెప్పండి కొంచెం. షూటింగ్ అయిపోయింది, అదే దెబ్బ తాగకుంటే మనం ఏదో ఎవరినో పెట్టి ఏదో చేసి కొన్ని ఉంటాయి. ఆ చేయలేని చేశారనుకో ఆయన సేఫ్గా ఉంటాడు, మేము మా సినిమా అంతా నడుస్తుంటుంది. స్టంట్లో అంత జాగ్రత్త చూసుకుంటాం, దానికోసం అక్కడక్కడ డూబ్ వాడతారు తప్ప వీళ్ళు ఏం చేయరు, ఆయన ఏం చేస్తాడు అనేది అది తప్పదు. చాలా మందికి క్లారిటీ, నిజానికి చాలా మందికి ఇది మీరు కూడా తెలుసుకోవాలి. దీనికి క్లారిటీ. అదే 100%. హీరోలు అందరూ కష్టపడతారు, ప్రతి ఒక్కరు వాళ్ళ కష్టం. అవును, ఎవరి కష్టం వాళ్ళు పడుతుంటారు, ఒకేలా కష్టపడతారు అన్న. ఏమంటారు? ఇప్పుడు బన్నీ గారు ఉన్నారు, ఆయన కష్టం ఆయన. రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయన కింగ్, ఆయన కష్టం ఆయన పడతారు. ఈయనలాగా ఇంకోళ్ళు పడాలంటే ఎవరు వాళ్ళ కష్టాలు పడుతుంటారు. అంటే ఒక రకంగా చూస్తే డూపుల్ని కూడా ఎలివేట్ చేసి హైలైట్ చేసిన పర్సన్ అంటే ఫస్ట్ ప్రభాస్ గారు కనిపిస్తుంటారు. అంటే నాకు ఇతను డూప్గా చేశాడు అని అతను పరిచయం చేయడం చాలా గొప్ప విషయం అంటున్నాను నేను. అవునవును, మంచి విషయం కదా. చెప్తుంటారు కొంతమంది అంతా. అంటే ప్రభాస్ గారికి ఎక్కువ డూప్ చేశారు కనుక ప్రభాస్ గారు చెప్పుకున్నారు.
ఓకే. అంటే అలాంటి సందర్భాలు కూడా మిగతా దాచుకోవాలి. హీరోలు చెప్పడానికి వీళ్ళు ఏముందని చెప్తారు. అలా ఏదో స్టంట్లో చిన్న చిన్నది వస్తుంటారు పోతుంటారు. మ్మ్. అంటారు. యా, మీరు స్టంట్ చేస్తూ రీసెంట్గా ఒకానొక స్టంట్లో మీరు కింద పడిపోయి కోమాలకు వెళ్ళేంత స్థాయికి కూడా వెళ్ళిపోయారు. వెళ్ళాను చాలాసార్లు. ఆ క్షణం నుంచి మళ్ళీ మెగాస్టార్ తీసిన సజెషన్ ఇవన్నీ ఈ ఎపిసోడ్ అంతా ఎలా ఉంటుందండి? మొన్న జరిగింది మీరు అదే మీకు ఆల్మోస్ట్ స్టంట్ అదే. కోమా వరకు వెళ్ళేంత స్థాయికి అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదా. అవును. ఆ స్టంట్ షాట్ ఓకేనా అంటే? ఓకే, 2 షాట్లు ఓకే. కానీ మీకు మాత్రం ప్రాబ్లం అయింది. నేను పర్ఫెక్ట్ వర్క్ అంతా ఓకే, అంతా ఓకే. షాట్ ఓకే కానీ మీకు ప్రాబ్లం అయింది. నన్ను బయట తీసేసరికి నా పరిస్థితి అలా ఉంది. ఓకే. నన్ను ఇలా తీశారు బయటికి, నాకు తెలియదు అది. అప్పటికే మీరు తీసుకొచ్చి బయట కూర్చుని పెట్టారు. తర్వాత నన్ను ఇసన గారు పెట్టి ఇసురుతూ లేపుతూ ఫ్యాన్లో పెట్టేసరికి అమ్మ షాక్ అయ్యాను నేను. అమ్మో ఇదేంద్ర నాయన అని చెప్పి మొన్న వేరే ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం మాట్లాడారు. ఓకే. మీకు అది కూడా చూపిస్తాను, ఎందుకంటే అన్ని వీడియోస్ ఓకే పిన్ టు పిన్ వీడియోస్ అన్నీ ఉన్నాయి. లేదు మీకు అసలు అది చూసేసరికి నేను అనుకున్నా లేచి రైట్ భగవంతుడు ఇండికేట్ ఇచ్చాడు, ఒక వార్నింగ్ ఇచ్చారు. నేను చేసాం ఇంక చాలు అనుకున్నాను. అఖండ 2 ఒకటి జంప్ చేసా బాలకృష్ణ గారిది. చేసిన తర్వాత ఈయన ఈ జంప్ చేసి చనిపోయారు రాజన్న. అవును, చెన్నై అతను. అప్పుడు చిరంజీవి గారు చెప్పాక చిరంజీవి గారు మీతో మాట్లాడారు కదా ఆ ఎపిసోడ్, దానికి ఆయన ఆల్మోస్ట్ మాట్లాడి స్టంట్స్ ఆపేయని చెప్పేసి ఒక మాట చెప్పేశారు. అవును, అది ఎలా జరిగింది? నాకు ఆయన ఈరోజు నన్ను ఇలా నిలబెట్టారంటే ఆయన చెప్పే మాటలు బట్టి ఆగాను నేను ఇలా. ఓకే. అంటే ఇంకా కోమాల నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ అదే మూడ్లో మళ్ళీ చేస్తాను, మళ్ళీ ఏమవుతానో నాకు తెలియదు. అదే కదా, అవును, పోవచ్చు కదా, ఏముంది. ఇంట్లో కూడా మా మిస్సెస్ అందరూ చిరంజీవి గారు దండం పెట్టారు. మాకు దేవుళ్ళ ఫోన్ చేశారు సార్, మీరు మా మాట నిండు మీరు చెప్పారు వింటాను అంటున్నాడండి. మా మిస్సెస్ కూడా ఏడ్చుకొని సార్తో మాట్లాడింది. ఈరోజు చిరంజీవి గారి మాటకి నేను హ్యాపీ అంతే. నాకు ఇక్కడ నుంచి స్టంట్స్ చేయొద్దని మీరు స్టంట్స్ అంటే ఈ రిస్క్లు స్టంట్స్ చేస్తుంటాను. ఫైట్లు రోపులు అన్నీ యాజిటీజ్ ఉంటాయి. ఈ లారీలు కార్లు వీటిని మాత్రం ఆపేసుకుంటారు. ఇంకా చేసేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తుంటారు చాలు. అంటే రోప్ షాట్స్ అయితే చేస్తారు, అన్నీ చేస్తారు. చేయటం కంటే ఇందాక మీరు అన్నారు కదా ఒక మాట, వీళ్ళతో చేయించడం బాగుంటుందని. చేయించడం బాగుంటుంది అనుకుంటున్నారు కదా ఇంకా ఏది అంటే రోప్ షాట్స్, యాక్షన్ సీక్వెన్స్ వీటిని చేయిస్తే ఇంకా బాగుంటుంది కదా. అంటే ఆపేసి మీరు సొంతంగా చేయడం ఆపేసి చేయిస్తే కొంతమందికి చేయించడం నేర్పించడం ఇలా ఉంటాయి. అవి చేతిలో చేయబెట్టి నేర్పించే అవసరం లేదు. ఓకే. ఒక పని చేస్తుంటే చూస్తుంటేనే నేర్చుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఓ 10 మంది ఫైటర్స్ చేస్తుంటారు, ఆ 10 మంది ఎగరాలి, రోప్స్ కడుతుంటాం. పని నేర్చుకోవాల్సిన వాడు ఎప్పుడు మైండ్ అటు పెట్టే నేర్చుకుంటాడు. అది నేర్చుకోవాల్సిన వాడు వాడికి ఎంతైనా అర్థం కాదు. ఓకే, ఇది ఒక మంచి సందేశం ఇది నిజానికి. పని నేర్చుకోవాలనుకుంటే కాన్సన్ట్రేషన్ పెట్టాలి. పెడతాడు. అదే మళ్ళీ అన్న ఎలా కట్టాడు రోపులు, రేపు నేను చేయాలంటే ఎలాగనేది ఆలోచన పెట్టి అది మైండ్ పెడతాడు. అలా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, నేర్చుకుంటున్నారు చాలామంది. ఓకే. కొంతమంది మనకి ఎందుకులే చాలు అని చెప్పి కొంతమంది అలా అది చేతిలో చేపెట్టి ఇది చేయనన్నా అది పలక పుల్ల పెట్టి రాసేది ఏం కాదు. అది ఒక వర్క్ చేస్తుంటే ఇప్పుడు కార్ జంప్ చేస్తుంటాను, అది నాయన చెప్తే కాదు, నేను ఏం వెల్డింగ్లు పెట్టుకున్నాను, ఎక్కడ బెల్ట్ కట్టుకున్నాను, ఎలా దాన్ని ఫిక్స్ చేశాను, ఏం పెట్టాను, ఏం సేఫ్టీ, బోర్డ్ ఏంది, హైట్ ఏంది, అన్నీ చెయ్యాలనుకున్నాడు కనిపెట్టాలి. అది బోర్డు కూడా నాకు తెలియదు. నేను చెన్నై వాళ్ళు చేసేటప్పుడు చెక్క బోర్డులో చేసేటోళ్ళు. నేను ఐరన్ బోర్డు చేసి పైన కారు ఇలా ట్విస్ట్ అవ్వాలంటే ఏం చేయాలని ఆలోచన చేసుకొని ఆ బోర్డు రెడీ చేశాను. జై జానకి నాయక వైజాగ్ ఫస్ట్. ఓకే. కారు అలా కొడితే అలా ఫుల్ ట్విస్ట్ అయ్యి వెళ్ళి పడ్డది అక్కడ. ఓకే. సెకండ్ టైగర్ షరాఫ్ ఆయన చేశా. ఆ కారు కూడా పైకి వెళ్ళి ఇలా ఫుల్ రౌండ్ ట్విస్ట్ అయ్యి కింద పడటం. టైగర్ షరాఫ్ కూడా మామూలు మార్షల్ ఆర్ట్స్ ఎక్స్పర్ట్ కదా. మంచి బాలీవుడ్లో కూడా ఇలాంటి వాళ్ళతో చేశారా మీరు? టైగర్ షరాఫ్ బాలీవుడ్లో కూడా చాలా స్టార్ హీరోలతో చేశారా? చేసాను. టైగర్ షరాఫ్తో చేశాను, సంజయ్ దత్ గారితో చేశాను. తర్వాత ఈ తమిళ్లో సూర్య గారితో, విజయ్ గారితో,
ఓకే. సూర్య గారు, విజయ్ గారు, విజయ్ ముఖ్యమంత్రి కదా ఇప్పుడు. ఆయనతో కూడా చేశారు. గుర్తుపడతారా మీరు? ఆయన కూడా రోప్ కట్టారు. ఓకే. ఆ, ముఖ్యమంత్రి కూడా రేపు కట్టారు. రోప్ కట్టి ఆయన అక్కడ కారు మీద నుంచి కాటవ లేచి ల్యాండ్ అయ్యి ఫైట్, ఆయనతో నాకు కూడా ఫైట్ ఉంటుంది. ఓకే. ఆ, అలాగే సూర్య గారు అందరూ. ఆయన మిమ్మల్ని గుర్తుపడతారా ఇప్పటికి? ఆ 2 సినిమాలు చేసాం. ఆయన ఇప్పుడు వెళ్ళిపోయి గ్యాప్ వచ్చింది, చూస్తే నన్ను గుర్తుపడతారు. నన్ను ఒకసారి చూశారంటే మర్చిపోరు. ఓకే. మరి సంజయ్ దత్ గారే మన గుర్తుపెట్టారు. అవునవునవును. కేడీ సినిమాకి మీరు పనిచేశారు, ఆ తర్వాత రీసెంట్గా మళ్ళీ గుర్తు వచ్చారు. సాయిధరం తేజ్ గారు షూటింగ్కి ఆయన క్యారెక్టర్ చేస్తూ చిరంజీవి గారిని కలవడానికి వచ్చారు ఆయన. ఓకే. నేను ఆయన కలిసి, నేను బయట ఉన్నాను, చిరంజీవి గారిని కలిసి బయటకు వచ్చారు. బయటకు వచ్చి నమస్కారం సార్ అన్న. కైసే ఆప్ కర్ రే స్టంట్ మ్యాన్ మాస్టర్ అన్నారు. నేను కాదు సార్, మై కాదు, రామ్ లక్ష్మణ్ సార్. బొలా బొలా అంటే అప్పుడు ఆయన పిలిపించి మాట్లాడారు. ఆయన గుర్తుపెట్టారు కదా. అంటే మీ మీ పని మీ అందరికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చిన ఆయనది కూడా ఒక రోప్ షాట్ మామూలుది కాదు. ఒక లేడీస్ అందరూ సాంగ్ చేస్తుంటారు, డాన్సర్స్. ఈయన ఒక బైక్ వాళ్ళ పైనుంచి బైక్లో వచ్చి ఈ సెంటర్లో ల్యాండ్ అయ్యి స్కిడ్ కొట్టి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతారు. ఆ షాట్ని మాస్టర్ లేరు. ఓకే. నాకు బెంగళూరు పంపించి నన్ను చేయమన్నారు, నేను చేశా. ఓన్లీ రోప్ షాట్. ఆ బైక్కి మావిడ ఒకటి చేసి చూపించాడు. అసలు హార్నెస్లు, సేఫ్టీ అన్నీ ఇవ్వాలి. ఆ బైక్ ఉండే పొజిషను, దానికి ఉండే సేఫ్టీ అంతా చూసి, సార్ హార్నెస్ వేసుకోండి అంటే, నో వేసుకుని అయ్యేనా హార్నెస్ వచ్చే సేఫ్టీ మీరు నక్కో అని చెప్పేసి ఆయన కూడా హార్నెస్ వేసుకోకుండా బైక్ మీద కూర్చొని ఆ బైక్లో వచ్చి ఆ అందరి మీద నుంచి ల్యాండ్ అయ్యి అక్కడ స్కిడ్ చేసి అక్కడ అమ్మాయిని హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఆర్టిస్ట్ అక్కడ డ్యాన్స్ చేస్తుంది, కళ్ళ నాయకనయ్య అని చెప్పి ఆమెను పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ ఎపిసోడ్ చేసాం. అది ఇలాంటి సందర్భాల్లో ఎవరికైనా ఈ షార్ట్స్ చేస్తున్నప్పుడు, రోప్ షార్ట్స్ కావచ్చు, డెఫినెట్ షార్ట్స్, ఇంకెవరికైనా దెబ్బలు తగిలిన సందర్భాలు ఉంటాయి? తెలియకుండానో తెలుసో తెలియకో. 16-17 సంవత్సరాలు రామలక్ష్మణ్ మాస్టర్ దగ్గర, మిగతా ఆర్టిస్టులకు నేను ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర వర్క్ చేసాం. ఇప్పుడు వరకు ఎవ్వరికి ఫైటర్కి కానీ ఏ ఆర్టిస్ట్కి కానీ దెబ్బ రాలేదు. సూపర్. అంత దీనిగా చేసుకొచ్చాం, అంత జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళు. కానీ అదే ఇన్ని సంవత్సరాల్లో ఒక్కసారి ఒక్కరికి మట్టు బాలకృష్ణ గారికి మట్టుగా చిన్న దెబ్బ తగిలింది కాలుకి. ఏ టైంలో అండి అది? సినిమా గుర్తు రావట్లేదు. ఆ బైక్లో ఆయన నుండి స్కిడ్ అవ్వాలి పైన, ఇలా స్కిడ్ అయ్యి రౌండ్ తిరగాలి. హాఫ్ రౌండ్ చాలంటే ఇంకొక ఆయన అసిస్టెంట్ కొంచెం ఎక్స్ట్రా లాగాడు. ఓకే. హాఫ్ రౌండ్ వచ్చారు ఆయన, ఇంకొంచెం ఎక్స్ట్రా రావాలని లాగడంతో ఆయన అన్బ్యాలెన్స్ అయ్యి బైక్ మీద నుంచి పడితే ఆ హ్యాండిల్ వచ్చి ఇక్కడ కాలు దగ్గర తగిలి బాలకృష్ణ గారికి అయితే ఒకసారి దెబ్బ తగిలింది. అదే ఆ టైంలో బాలకృష్ణ గారు సీరియస్గా రియాక్ట్ అవుతారు. లేదు, ఆయన దెబ్బ తగిలే రండి 1 more చేద్దాం అంటున్నారు. వద్దు సార్ వద్దు. ఆయన దెబ్బ తగిలితే లెక్క చేయలేండి. అవునవును, వాళ్ళ గురించి చాలా మంది ఏదో చెప్తుంటారు. ఆ హ్యాండిల్ వచ్చి గుచ్చుకున్నది అక్కడ కాలుకి. రెడీ షార్ట్ రెడీ పర్లేదా లేదు, అది దెబ్బ తగిలింది నాయన, ఎంత దెబ్బ తగిలిందని చెప్పి దండం పెట్టి సార్ని తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అదొక్కటే చిన్న ఇన్సిడెంట్, కానీ ఎవ్వరికి ఇన్ని సంవత్సరాలు అయింది ఇప్పుడు వరకు ఏం కాలేదు. చాలా సేఫ్టీ ఉంటుంది అంత. అదే 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 అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఎన్ని జరిగి ఉంటాయి. కార్లలో తిరగడం అంటే, రేస్ గుర్రంలో ఒక ఆర్టిస్ట్ కృష్ణ గారు ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయన్నే అందులో పెట్టి తిప్పాం రేస్ గుర్రంలో. ఓకే. ఎంత సేఫ్టీ ఉండాలి, ఎంత టెక్నికల్ ఉండాలి. అంటే ఇలాగ సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో అంటే వేరు ఫైట్ మాస్టర్స్ అనుకుంటున్నాను, కొంతమంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా మనకి తెలుసు. ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది చూసాం మనం. అంటే పేర్లు అవసరం లేదు, పేర్లు నాకు తెలుసు కానీ అప్పుడు అవసరం లేదు. అలా చనిపోయిన సందర్భాల్లో వాళ్ళ రియాక్షన్, వాళ్ళ ఇక్కడ మా వాళ్ళ ఇక్కడ తెలుగు వాళ్ళే తెలుగు సినిమాలు షూటింగ్లోనే ఉన్నా కానీ కొంతమంది నీళ్ళలో పడిపోయి చనిపోయారని, లేకపోతే ఇంకొక రకంగా చనిపోయారని. మన ఇక్కడ తెలుగులో కాదు, కన్నడలో జరిగింది అది. కన్నడలో నాకు ఐడియా ఉంది, చాలా పెద్ద విషయం అది కన్నడలో. తెలుగులో కూడా కొంతమంది రీసెంట్గా ఈ మధ్య కాలంలోనే ఒక 10 ఏళ్లలోనే. ఫైటర్లు ఎవ్వరు చనిపోలేదు వాటర్ పడి. షూరా? షూర్, నాకు తెలుస్తుంది కదా. ఓకే. ఫైటర్స్ ఎవరు చనిపోలేదు. అంటే వార్తలు అయితే చాలా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారులేండి ప్రతి ఒక్కరు, ప్రతి ఫైట్ మాస్టర్స్ అంతా. ఇంక సడన్గా అంటే మరి మనం ఏం చెప్పలేము, చేయలేము. అన్ఎక్స్పెక్టెడ్గా మనం జరిగేది మనం చెప్పలేం. కానీ
ఇప్పుడు ప్రతి ఒక్కరూ అందరూ సేఫ్టీ తీసుకొని చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఫైటర్స్ అనగానే ఫైటర్స్ మనం రెగ్యులర్గా చూసేటువంటి బ్యాచ్, కానీ ఫైటర్స్ని గుర్తించేసి వాళ్ళని కమెడియన్స్గా చేసి వాళ్ళ మీద ఒక పెద్ద ఎపిసోడ్ చేయడం అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే చేసినటువంటి ఫస్ట్ పర్సన్ గబ్బర్ సింగ్లో. వాళ్ళు ఫైటర్స్ అంటే వాళ్ళు ఫైటర్స్ కాదా? అంటే వాళ్ళ ఆర్టిస్టులు, కంపెనీ ఆర్టిస్టులు. ఓకే, అది ఒక ట్రెండ్ అంతే. మేము ఫైటర్స్ వేరే, అది 24 క్రాఫ్ట్స్ ఒక్కొక్కరితో చాలా సినిమాల్లో ఫైట్లుగా ఉంటారు కదా వాళ్ళు. ఫైట్స్లో వాళ్ళు కూడా ఫైట్ చేస్తుంటారు. అంటే ఒక యాక్టింగ్ చేస్తూ డైలాగ్ చెప్తూ విలన్ వెనకాల ఒక హీరో వెనకాల ఉంటూ వాళ్ళు సినిమా అంతా ఉంటారు వాళ్ళు. ఓకే, మేము అది కాదు, ఒక ఫైట్ ఉందంటే రావాలి, ఫైట్ చేయాలి, వెళ్ళిపోవాలి. వాళ్ళ ఆర్టిస్టులు అండి, కంపెనీ ఆర్టిస్టులు. ఓకే, అంటే చాలామంది అనుకుంటే వీళ్ళందరూ ఫైటర్స్ కదా, ఫైటర్స్ బ్యాచే అనేసి అనుకుంటున్నారు. చూడటానికి బయట వాళ్ళు చూడగానే కొంచెం అందరూ లావుగా ఉంటే ఫైటర్ అనుకుంటారు. అదే అయితే కాదు, వాళ్ళు ఆర్టిస్టులు అంటే ఓన్లీ ఫైటర్స్ అయితే కాదు, ఫైటర్స్ కాదు. ఓకే, ఇది కూడా క్లారిటీ చాలా మందికి అర్థం కావాలి ఇప్పుడు. ఫైటర్ ఇప్పుడు గబ్బర్ సింగ్ బ్యాచ్ అదే ఉన్నారు టీము, సాయి వీళ్ళంతా వాళ్ళంతా ఆర్టిస్టులు. ఓకే, ఒక విలన్ కానీ వెనకాల హీరో వెనకాల డైరెక్ట్ సినిమా అంతా వాళ్ళు కనిపిస్తూ ఉంటారు, మీద ఒక బ్యాచ్ ఉంటారు అంతే. ఫైట్ అయిందనుకో ఫైట్లో కూడా వస్తారు, ఎంత పడ్డట్టుగా యాక్టింగ్ చేయడం. వాళ్ళ యూనియన్ వేరే, మా యూనియన్ వేరే. ఓకే, డిఫరెంట్ యూనియన్. వాళ్ళ ఆర్టిస్ట్ యూనియన్ వాళ్ళది, మాది ఫైటర్స్ యూనియన్. అంటే మీకు వాళ్ళకి పెద్దగా డైరెక్ట్ సంబంధాలు అయితే ఏముండవు పెద్దగా, అందరం కలిసిమెలిసి ఉంటాం కానీ యూనియన్స్ వేరే. రీసెంట్గా గబ్బర్ సింగ్ బ్యాచ్ నుంచి ఒక అతను బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అవునవును, రమేష్ అని. అదే కోలుకున్నాడు అతను, హాస్పిటల్లోనే ఉన్నాడు, మాట్లాడుతున్నారు అంతా. ఓకే, చాలామంది కూడా హెల్ప్ చేస్తున్నారు. అవునవును, చాలామంది సాయం చేయటం మీద ఒకటి. అయితే ఫైనల్గా చూసుకుంటే మీరు చేసినటువంటి అద్భుతాలు ఫైట్స్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు, అంటే తెలుగులో చూస్తే కానీ పర్టికులర్గా తెలుగులో మాత్రం మీరే స్టార్ట్ చేశారు, ట్రెండ్ మీరే కదా ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లారు, పీక్స్కి తీసుకెళ్లారు ఒక రకంగా. ఈ ఫైట్లు చూస్తుంటే మాకు అర్థం అసలు నమ్మడానికి కూడా దూరంగా ఉన్నట్టుగా ఉంటాయి. అది చూసేవాళ్ళు మీరు చెప్పాలి, అదే నమ్మడానికి కూడా దూరంగా ఉంటాయి. చూస్తూ కళ్ళు బయలు కమ్మిపోతూ ఉంటాయి అది చూస్తున్నప్పుడు. అంత అద్భుతమైనటువంటి షార్ట్స్ చేసిన మీరు ఇప్పుడు కొత్తగా ఒక ఇనిషియేషన్ తీసుకున్నారు, అంబులెన్స్ని స్పెషల్గా అంబులెన్స్కి ప్రత్యేకంగా దారి ఇవ్వాలి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఇనిషియేషన్ మీరు తీసుకున్నారు, ఒక చొరవ తీసుకొని మొదలుపెట్టారు. దీని వెనక కారణం ఏంటి? ఎవరైనా మీ రిలేటివ్స్ ఎవరైనా అంబులెన్స్లో కొంచెం ఇబ్బంది పడ్డారా, అంటే మీకు సంబంధించినటువంటి మనుషులు ఎవరైనా అంబులెన్స్లో ఇబ్బంది పడ్డారా? దీనికి కారణాలు ఏంటండి? పీజీఆర్ గారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఒక మీటింగ్కి రమ్మని చెప్తే మేము కూడా అందరం కలిపి వెళ్ళాం సిక్ విలేజ్లో. ఓకే, ఆయన బతుకుండేటప్పుడు. ఓకే, సరే వెళ్ళాము. ఆయన పీజీఆర్ గారితో మీకు మంచి అసోసియేషన్ ఉందా? లేదు, ఆయన నాకు తెలియదు, నేను ఆయనకి తెలియదు. కొంచెం బ్యాచ్ ఉంటుంది కదా ఆ టైంలో, ఇలా మీటింగ్ అవుతుంది రండి సారదా అంటే సరే అని మేము ఒక కారు తీసుకొని వెళ్ళాం. ఓకే, ఈసప్గూడ నుంచి మేము ఒక బ్యాచ్ వెళ్ళాం. ఓకే, అప్పుడు వెళ్ళాం, ఆయన దిగి అక్కడ మీటింగ్ అవుతుంది, ఏదో కాంగ్రెస్ మీటింగ్ అవుతుంది, కాంగ్రెస్ పార్టీ కదా ఆయన. దిగి కొంచెం 2 స్టెప్పులు వేసారు, ఇలా గుండు పట్టుకున్నారు. ఓకే, పట్టుకొని అమ్మో అని చెప్పి హాస్పిటల్ తీసుకెళ్దామని వెహికల్స్ అన్ని తిప్పి ఆర్లను కొడుతున్నాను, ఇటు వెళ్తుంది అటు వెళ్తున్నారు, ఇటు వెళ్తున్నారు అటు వెళ్తున్నారు, అంతా లాక్ అయిపోయింది. ఏందిరా బాధ, ఏంది ఇది అసలు వెళ్ళట్లేదు వెహికల్ అని చెప్పి లాస్ట్కి అటు ఇటు ఏదో చేసుకొని వెళ్ళి హాస్పిటల్ తీసుకొని వెళ్ళాం. మీరే దొలేరా? నేను కాదు, వాళ్ళే, మేము వెనకాల. అదే మీరు వెనకాల మా వెహికల్. నేనెవరా సార్కి తెలియదు, ఏదో గిక్షన్లు అయితే వెళ్తుంటాం, ఆయనకి తెలియదు ఎవరు, అందరూ ఆయన అంటే అందరూ తెలుసు కనుక పెద్దమ్మ గుడి దావత్ అంటే అందరూ వెళ్తారు. సరే వెళ్ళేసరికి కోల్పోయారు. అప్పటికైతే కొన్ని రోజుల తర్వాత రాజశేఖర్ గారు ఆయంలో 108 స్టార్టింగ్, అవునవును, దానికి ఒక హ్యాడ్ తీశారండి. ఏం తీశారంటే, ఈ బైక్స్ మీద సెల్ ఫోన్తో మాట్లాడుకొని వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి పడిపోతే రోడ్డు పక్కనే ఇమీడియట్లీ ఎలాగైతే వస్తుంది అనేది 108 కొడితే వెహికల్ వస్తుంది అని చెప్పి ఒక యాడ్ తీశారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు డైరెక్టర్ దానికి. యాడ్కి ఆయన ఆర్టిస్టే కదా, ఆయన డైరెక్టర్ కూడా లేదు. ఆ కాంగ్రెస్ ఆ టైంలో అది జరిగింది. అది 2007 ఏదో ఆ టైం, నాకు అంత గుర్తులేదు. అది జరిగింది. ఆ యాడ్లో నేను ఉన్నాను. నేనే బైక్ తీసుకొని ఇలా పడిపోతే నేను ఇంకొకటి ఇద్దరం, నేను కోమాలో ఉంటాను, ఇంకొకటి వచ్చి ఇలా కాపాడని అంటే ఎవరో వేరే ఫోన్ చేస్తే 108 వచ్చి మమ్మల్ని ఎక్కించిపోయి హాస్పిటల్కి తీసుకుపోయి అప్పుడు చేసాం. అది
చేసిన తర్వాత అంబులెన్స్ నాకు ఉండే అడిగారు కనుక చెప్తున్నాను. తర్వాత నేను ప్రతి రిస్క్ చేసిన అంబులెన్స్ నా పక్కనే ఉంటుంది. అవును. అమ్మ ఒకవేళ ఏదైనా అంతే కదా పరిస్థితి, ఈ సిటీలో లాక్ అవుతుంది ఏందిరా అని. నేను కూడా చాలా ఫారిన్ కంట్రీస్లో కూడా వెళ్ళా. అక్కడ కూడా ఆ డిసిప్లిన్స్, ఆ సౌండ్ వింటే జరగడాలు ఎన్ని కొన్ని నేను చూశాను. తర్వాత మన సిటీలో కూడా నేను కారు తోలుకొని వెళ్ళేటప్పుడు ఒక రైట్ సైడ్ ఉండి హార్న్ కొడితే జరుగుతున్నారు. అదే అంబులెన్స్కి ఏదైనా మనం ఒక రూల్ పెడితే ప్రతి ఒక్కరికి ఒక అనుభవం ఉంటే అందరూ జరుగుతారు కదా, హ్యాపీగా వెళ్ళిపోద్ది కదా. ఇది నేను చేద్దాం, ఇలా మాట్లాడదాం, దీనికోసం గవర్నమెంట్కి చెప్దాం, ప్రజలకి చెప్దాం అని ఒక ఆలోచన వచ్చి ఈ అంబులెన్స్ కోసం మాట్లాడాల్సి వస్తుంది. ఈ సందర్భం కూడా ఒకటి చెప్పాలి నేను. ఫస్ట్ అంబులెన్స్ డ్రైవర్స్ అన్నలందరికీ నమస్కారం. మీరు రైట్ సైడ్ ఉండే మెయింటెనీ చేయండి. ఫస్ట్ ఆటోమేటిక్గా పబ్లిక్ అంతా లెఫ్ట్కి జరుగుతుంది. ఇప్పుడు అంబులెన్స్ వాళ్ళు ఇటు వెళ్తున్నారని వాళ్ళని తప్పు పట్టట్లేదు. ఇప్పుడు రైట్ సైడ్ ఉండి ఇక్కడ ఖాళీ రాగానే ఇటు వస్తున్నారు, అది రాకూడదు. రైట్ సైడే ఉంటే జనాలకి అలవాటు అవుతుంది. అరే అంబులెన్స్ రైట్ సైడ్ ఉంటుంది, మనం లెఫ్ట్కి జరగాలని అలవాటు అవుతుంది. అదే అలవాటు చేసుకోమని అందరికీ చెప్తున్నా. అంబులెన్స్ డ్రైవర్స్ కూడా రైట్ సైడే మెయింటెనీ చేయండి అని. వీళ్ళకి ఫస్ట్ రైట్ సైడ్ మెయింటెనీ చేస్తే పబ్లిక్ ఆటోమేటిక్గా లెఫ్ట్కి జరుగుతారని నేను నమ్ముకున్నాను. మంచి ఆలోచన ఇది. ఆలోచన ఈ పబ్లిక్ కూడా వెళ్ళాలి, గవర్నమెంట్కి వెళ్ళి కొంచెం చొరవ తీసుకోవాలి, నుంచి మాట్లాడాలి. అంటే అదే నా కోరిక అన్న. ఈ కారణంగా మీరు అంబులెన్స్ సంబంధించి ప్రత్యేకంగా ఇప్పుడు ఇది కానీ ఓకే. ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నా. విజయ్ గారు తమిళనాడు సీఎం గారు ఏం చేశారు, ఇప్పుడు ఆయన వెళ్ళడానికి ట్రాఫిక్ బంద్ చేయట్లేదు, బ్యారికేడ్స్ పెట్టేస్తున్నారు. హ్యాపీగా రైట్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. ఆయన పని అయిపోయినాక బ్యారికేడ్స్ తీసేస్తున్నారు. దానికి ముందే నేనేం చెప్పాను, సౌండ్ అనగానే కొంచెం అంబులెన్స్కి మనం బ్యారికేడ్స్ పెట్టలేం కదా, రోడ్డు ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండదు. అది ఎప్పుడు వస్తుంది, ఇది ఓన్లీ అంబులెన్సే కాదు, ఫైర్ ఇంజిన్ అండ్ అంబులెన్స్. ఆ సౌండ్ ఏదొచ్చినా అందరూ లెఫ్ట్కి జరగాలి. బ్యారికేడ్స్ లేకుంటే అంతకు ముందే చెప్పాను నేను. దేవుడి దేవాల అందరూ తెలుసుకొని మరి ఇది మంచిగా అనిపిస్తే దాన్ని మనం అమలు చేసుకుంటే చాలా మంచిదని నేను. నిజానికి భారతదేశంలో ఇలాంటి ఆలోచన, ఇలాంటి ఇనిషియేషన్ అయితే ఎవరు తీసుకోలేదు. ఫస్ట్ మీరే దీని గురించి, అంటే కొంతమంది ఏదో మాట్లాడుతూ ఉంటారు అంబులెన్స్తో సాయం చేయని, కానీ ఇలాగ ఒక పర్టికులర్గా రైట్ సైడ్ మాత్రమే వెళ్ళాలి అంబులెన్స్, జనాలందరూ లెఫ్ట్ సైడ్కి రావాలని చెప్పేసి ఒక ఆ సౌండ్ వినగానే వెళ్ళాలని గొప్ప చొరవ మాత్రం. ఒకసారి మీరు కూడా ఆలోచించండి ఎలా స్పష్టంగా వన్ రైటే ఉండాలి మరి అంబులెన్స్. అది మళ్ళీ లెఫ్ట్ రైట్ అని మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. వెహికల్స్ బట్టి వాళ్ళు పబ్లిక్ కంపల్సరీ వాళ్ళు లెఫ్ట్కి వెళ్తారు. ఈ రైట్ సైడ్ కానీ ఉంటే ఇది జరుగుతాడు. ఆయన అంబులెన్స్ మళ్ళీ ఇటు వస్తే వాళ్ళు ఇటు వెళ్ళాలో అక్కడే కన్ఫ్యూజ్ అవుతుంది. కంపల్సరీ రైట్ సైడ్ అని ఉండు, ఆర్ని కొట్టుకో, ఆటోమేటిక్గా జరుగుతుంటారు వాళ్ళు. ఓకే, నేనేమంటున్నానంటే రూల్ పెట్టారనుకో, ఆ రైట్ సైడ్ ఉన్నోడు కూడా లెఫ్ట్కి జరుగుతాడు. రూల్ పెట్టిన తర్వాత అటువంటి రూల్ కానీ పెట్టి నాకు 1 month అంబులెన్స్ నాకు వదిలితే సిటీ అంతా కెమెరా పెట్టి మొత్తం రైట్ సైడ్ మెయింటైన్ చేసి మొత్తం అలవాటు చేస్తా సిటీ అంతా. అంటే ఒక రకంగా జనాల్లో కూడా ఒక అవగాహన అవసరం, ఇంపార్టెంట్. జనాల్లో కూడా ఒక బాధ్యత ఉండాలి. అది బాధ్యత ఉంటే వస్తుంది అన్న, జనాలకు వస్తుంది. కన్ఫ్యూజేషన్ వల్లే వాళ్ళు సైడ్ ఇవ్వలేకపోతున్నారు. నాకు 100% నమ్మకం. అంబులెన్స్ ఇప్పుడు వెనకాల అంబులెన్స్ వస్తుంది, నేనే ఉన్నాను అద్దంలో చూస్తున్నా, నేను లెఫ్ట్కి వస్తున్నాను, నేను అది ఉండాలని వెళ్తుంది. కొంతమంది ఏంటంటే ఇటు ఉంటాడు అంబులెన్స్, మళ్ళీ ఇటు జరుగుతాడు, అక్కడ లాక్ అయిపోతుంది. అసలు ముందు అంబులెన్స్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి ఫస్ట్. ప్రతి పబ్లిక్ కూడా దానికి సైడ్ ఇవ్వాలని మనస్తత్వంతో ఉంటారు. ప్రాణం కదా, ఎవరు దానికి సైడ్ ఇవ్వకూడదని ఎవరు అనుకుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు సైడ్ ఇస్తారు అనుకుంటారు, కానీ ఒక చిన్న కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ లేకుంటే గవర్నమెంట్ తీసుకోవాలని మీ టీవీ ద్వారా కూడా నేను అడుగుతున్నాను, TV5 ద్వారా కూడా. ఓకే, సో మంచి ఆలోచన, నిజానికి మీ నుంచి వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన ఇది, గొప్ప ఆలోచన ఇది. అటు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది చెప్పారు అక్కడి నుంచి, వైజాగ్ నుంచి, ఇంకోసం ఇలా సైడ్ ఇవ్వండి, ఇలా చెయ్యండి అని, కానీ రీచ్ అవ్వట్లేదు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్తే అది పవన్ సార్ గారు వెళ్ళాలి. అది తప్పుకుంటాను నేను. మొన్న ఆ మీటింగ్లో కూడా, ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తాను. పవన్ సార్ దగ్గరికి వెళ్తే డెఫినెట్లీ నేను తీసుకెళ్ళి ఆయన ముందు పెడతాను అంతా. ఓకే, దానికోసం చూస్తున్నాను. ఎనివే మీ జర్నీ చాలా చాలా గొప్పగా ఉంది. ఎక్కడో కూలీ పని మొదలుపెట్టి మీరు అన్నారు కదా, కార్పెంటర్ వర్క్ నుంచి స్టార్ట్ చేసి ఫైటర్గా వెళ్ళి, ఫైటర్ నుంచి ఫైట్లో కూడా ఒక తనదైనట్టు ఒక మీకంటే ఒక స్పెషల్గా ఒక ముద్ర వేసుకొని
ఒక స్టార్డమ్, ఒక స్టార్ ఫైటర్, మీరు ఒక రకంగా చెప్తే ఒక స్టార్ ఫైటర్ మాట అనొచ్చు, స్పష్టంగా హ్యాపీగా అనొచ్చు. ఒక స్టార్ ఫైటర్గా ఎదిగి ఒక రేంజ్కి వెళ్ళిపోయి ఇప్పుడు చిరంజీవి గారి మాటల వల్ల ఆ ఫైట్స్ ఆపేసి మిగతా పనులు మనం స్టార్ట్ చేస్తాం, అంతేనా? సో మీ జర్నీ ఇలాగే అద్భుతంగా కొనసాగాలి, చాలా చాలా గొప్ప విజయాలు కూడా మీరు అందుకోవాలని చెప్పేసి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం అంబులెన్స్ కూడా సంబంధించినటువంటి విషయం కూడా మీరు చెప్పినటువంటి మాట చాలా గొప్పగా ఉంది. మనం సమాజం కూడా దీని మీద స్పందించాలి, సమాజం కూడా దీని మీద కొంచెం రియాక్ట్ అయ్యి మాట్లాడాలి, అలాగే ప్రవర్తించాలి కూడా. ఆ ప్రవర్తిస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా ఆశిస్తున్నాను. ఒకటి చెప్పాలండి ఈ విషయంలో, 2017 అంతకుముందు నేను స్టంట్ మ్యాన్ అంటే కొంచెం మందది వేస్తాం కదా, కానీ నేను బాగా ఓవర్గా తాగేటోడిని. మందది తాగి అప్పుడు ప్యాంక్రేజ్ నాకు ప్రాబ్లం అయింది. నాకు హాస్పిటల్ తీసుకెళ్ళారు, గాంధీ హాస్పిటల్లో పెట్టారు. పెట్టి ఇంకా అందరు ఫైటర్స్ అందరూ వచ్చారు, ఇంక ఇది చచ్చిపోతాడని చెప్పి అంబులెన్స్ కూడా అక్కడ పెట్టారు. పెట్టడం ఇంకా అక్కడి నుంచి ఎందుకో దేవుడు భగవంతుడు నన్ను అక్కడ ఇంకెక్కడ వద్దు అని చెప్పి నేను ఆ హాస్పిటల్లో నుంచే లేచిపోయి ఆ పైపులు అంతా పీకి నేను ఇక్కడ ఉండనని చెప్పి బయటకు వచ్చాను. వచ్చాక ఎందుకు ఇలా వచ్చేస్తున్నాను ఏందని, నేను గవర్నమెంట్ ఇక్కడ ఉండను, ఈ హాస్పిటల్లో ఉండను, నాకేంది మైండ్ పని చేయాలి, ఇక్కడ ఉన్నాను నేను అని చెప్పి అంటే అప్పుడు నన్ను తీసుకొచ్చి ఏ హాస్పిటల్ అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాలజీ, ఆ హాస్పిటల్కి దానికి స్టమక్కి సంబంధించిన హాస్పిటల్, అక్కడ నన్ను వేశారు. అప్పుడు ఎవడైతే నాకేం షూటింగ్లోని రాజశేఖర్ గారు, మేము ఆల్రెడీ ఆ షూటింగే చేస్తున్నాం. అది ఆ సినిమా రిలీజ్ రాజశేఖర్ గారు, హీరో రాజశేఖర్ చేస్తుంటే అప్పుడు ఆయన కబురు వెళ్ళింది, ఇలా బద్రీకి ప్రాబ్లం ఏంటంటే అవునా అని చెప్పి ఆయన హాస్పిటల్కి వచ్చారు. నన్ను ఐసీలో వేసారు, మొత్తం అన్నీ వైర్లు అన్నీ పెట్టి నన్ను ఐసీలో పెట్టారు. మా ఫ్యామిలీతో నా ఇద్దరు కూతుర్లు అప్పుడు చిన్న పిల్లలు, వాళ్ళు పట్టుకొని మీకు ఏం లేదమ్మా నేను మాట్లాడుతా అన్నారు. మా ఫైటర్స్తో కూడా మాట్లాడి లోపుకి ఆయన వచ్చి గ్రీన్ డ్రెస్ వేసుకొని వచ్చి నాకు అంతా కాల్లో ఒత్తి రాజశేఖర్ గారు, నేను ఎవరు వచ్చాను చెప్పు బద్రి అని అన్నారు. రాజశేఖర్ గారు వాయిస్ గుర్తుపెట్టారు. నమస్కారం అంటే ఎందుకే అంత తాగి ఇదంతా చూడు నీ కోసం పిల్లలు అందరూ ఎందుకు అంతకంత తాగుడది అని చెప్పి నన్ను ఏదో చెప్పి, సార్ నువ్వేం టెన్షన్ పడక ఏం ఇదవక నీకు అంతా బాగవుతుంది సరేనా, హ్యాపీగా ఉండని చెప్పి ఆయన రాజశేఖర్ రెడ్డి గారు అని ఆయన గ్యాస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆ డాక్టర్ గారు ఇద్దరు ఫ్రెండ్స్, రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరు రాజశేఖర్ గారు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయితే ఇలా మావాడు అని చెప్పి ఆయనకి చెప్పి అప్పుడు నాకు 5 లక్షలు ఆ టైంలో ఆయన ఉండబెట్టి, ఆయన లేకపోతే నేను అయిపోయేది నా పని. ఆయన జాగ్రత్తగా చూసుకోవాలి, మా హార్డ్ వర్కర్ ఇలా పిల్లలు ఉన్నారు అంటే పాపం చాలా కేర్ తీసుకొని నాకు దాంట్లో నుంచి ఏ ఆపరేషన్ ఏది లేకుండా నాకు ట్రీట్మెంట్ చేసి బయటకు పంపించారు. సూపర్. దాని తర్వాత రాజశేఖర్ గారిని నేను కలవాలంటే చాలా సంవత్సరాలు అయిపోయింది, కలవలేకపోయాను. మొన్న శారదా స్టూడియోలోని జీవిత గారు రాజశేఖర్ గారు వచ్చారు. వస్తే వెళ్ళి కాలుకి దండం పెట్టి మీ దయవాళ్ళు సార్ మిమ్మల్ని కలవాలంటే కలవలేకపోయాను, ఆ రోజు చేసే మీరు సాయం నాకు బతికి ఈరోజు వచ్చి ఇగో ఎన్ని స్టంట్లు చేశాను ఒకసారి చూడండి, అంత మీ దయ సార్ అని కాలుకి దండం పెట్టి వచ్చాను. ఆయన కూడా చాలా హ్యాపీ అయిపోయాడు. ఆయన కూడా ఈ సందర్భంగా ఆయన కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను. అంటే ఇలాంటివి చాలామంది పంచుకోరు, కానీ మీరు మంచి పెద్ద మనసుతో మీరు పంచుకున్నారంటే కూడా చాలా పెద్ద విషయం ఇది. మీరు ఉన్న సిచ్యుయేషన్లో నుంచి బయటపడడం, అవునండి, దానికి ఒక ఇండైరెక్ట్ ఏదో ఒక రకంగా సాయం చేయాలంటే మాత్రం మీరు మంచి మనిషి కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో సాయం మొత్తం వచ్చింది. అసలు ఇప్పుడు మామూలుగా అయిపోయాను నేను. ఆ ప్యాంక్రేజ్ ఖరాబ్ అయితే ఇంక అటే కానీ ఇటు ఉండదంట. అటువంటి భగవంతుడు మరి ఏ ఆపరేషన్ అనేది ఏం లేదు, మళ్ళీ కింగ్ ఆఫ్ కింగ్ లా తయారయ్యి బయటకు వచ్చాను. ఇప్పుడు డ్రింక్ కంటిన్యూ లేదు, అయ్యో ఇంకా డ్రింక్ అంతా బంద్ చేసి అంతా ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా. ఎనీవే విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వెరీ థ్యాంక్ యూ అండి. ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.